श्रीशाद्याः सुमनसः सर्वार्थानाम् उपक्रमे यं नत्वा कृतकृत्याश्वस्तं नमामि गजाननं सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् विश्वं मायामयत्वेन रूपितं यत् प्रबोधतः विश्वं च यत्स्वरूपं तं वार्तिकाचार्यमाश्रये श्री गुरुचरणारविन्दाभ्यां नमो नमः। आचार्य स्वामी वारी प्रसादం శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం. దాంట్లో మనం 4 శ్లోకాలు మననం చేసుకున్నాం. నానాఛిద్రఘటోదరస్థిత అనే శ్లోకాన్ని నిన్న మననం చేసుకున్నాం. దాని తర్వాత దేహం ప్రాణం అపీంద్రియాణ్యపి జరాం బుద్ధించ శూన్యం విదుహు అని శ్లోకాన్ని ఆరంభిస్తున్నారు. దానికి దీనికి మధ్యలో మానసోల్లాసకారులు కొన్ని అద్భుతమైనటువంటి భావాలని మనకి అందజేసి అనేక రకాలైనటువంటి విశేషాలు కూడా మనకి చెప్పారు. ఆ 4వ శ్లోకంలో చివరి ఉండేటువంటి విశేషాలలో మనం ఉన్నాం. ఆ శ్లోకాన్ని సంక్షిప్తంగా పూర్తి చేసుకుని 5వ శ్లోకంలోకి మనం ప్రవేశిద్దాం. దీంట్లో నాడీ చక్రాల గురించి, దాంట్లో ఉండేటువంటి జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థల గురించి, వాటన్నింటినీ కూడా చాలా విశేషమైనటువంటి వివరణ ఇచ్చారు. వాటిని అన్నిటినీ యథాతథంగా నేను ఇక్కడ మనం చెప్పదలుచుకోలేదు, కానీ దాంట్లో ఉండేటువంటి అసలు ఫలానా విషయాలు ఉన్నాయి ఇక్కడ అనేటువంటి ఒక సమాచారం అయినా తెలిస్తే తర్వాత కావాలంటే చూసుకునే వాళ్ళకి సౌకర్యం ఉంటుంది అనే ఉద్దేశంతో దాంట్లో ఉన్న విషయాన్ని సంగ్రహంగా మీ ముందు పెడతాను. నిన్న మలిన అమలిన ఆదర్శ పశ్చాత్ప్రాద్భాగతుల్యో క్రియాశక్తి జ్ఞానశక్తియో అంతఃకరణ భాగయో ప్రతిబింబే స్ఫురన్ ఈశ కర్త జ్ఞాతేతి కథ్యతే అని అనుకున్నాం. అంటే పరమాత్మే కర్తగాను జ్ఞాతగాను కూడా చెప్పబడుతున్నాడు. ఆయన కర్త ఎప్పుడవుతున్నాడు, జ్ఞాత ఎప్పుడవుతున్నాడు అని అంటే అంతఃకరణంలో 2 ధర్మాలు ఉంటాయి, క్రియాశక్తి జ్ఞానశక్తి. ఆ క్రియాశక్తి ప్రధానమైనటువంటి అంతఃకరణంలో ప్రతిబింబిస్తే ఆ ఈశ్వరుడు కర్త అనేటువంటి వ్యవహారానికి గురి అవుతాడు. అలాగే జ్ఞానశక్తి ప్రధానమైన అంతఃకరణంలో ప్రతిబింబించిన ఈశ్వరుడు జ్ఞాత, అంటే తెలుసుకోవడం, చేయడం క్రియాశక్తితో కూడిన వ్యవహారం, తెలుసుకోవడం జ్ఞానశక్తితో కూడిన వ్యవహారం. ఇది ఈ క్రియాశక్తి జ్ఞానశక్తి అనేటువంటివి 2 అంతఃకరణంలో ఉన్న ధర్మాలు. కేవలం అంతఃకరణమే పనిచేస్తుంది అంటే చేయదు, జడంగా దాని యందు చైతన్య ప్రతిబింబం ఉండాలి. అంటే ఆ పరమేశ్వరుడు ఈ చైతన్యంలో ప్రతిబింబించాలి. అప్పుడు దానికి మనకు తెలిసే భాషలో మనం మాట్లాడుకోవాలి అంటే నల్లటి అద్దాల గుండా చూస్తే అది నల్లగా కనిపిస్తుంది, ఎర్రటి అద్దాల గుండా చూస్తే ఎర్రగా కనిపిస్తుంది. చూసేవాడే ఉండేవంటే ఇతరవాడే, మధ్యలో ఉండేటువంటి అద్దంలో ఉండే రంగులు తేడా తప్ప చూసేవాడిలో తేడా లేదు. అలాగే ఒకే పరమాత్మ, ఆయనే కర్త అవుతాడు, ఆయనే జ్ఞాత కూడా అవుతాడు. ఎప్పుడు కర్త అవుతాడు అని అంటే క్రియాశక్తి ప్రధాన అంతఃకరణ ముందు ప్రతిబింబిస్తే, అలాగే జ్ఞానశక్తి ప్రధాన అంతఃకరణ ముందు ప్రతిబింబిస్తే ఆయన జ్ఞాత అవుతాడు. మనకెలా తెలుస్తుంది అని అంటే బుద్ధి సత్వగుణోత్కర్షాత్ నిర్మల దర్పణో యథా గృహ్ణాతి విషయఛాయాం ఆత్మఛాయానుభావత. ఆత్మకి జ్ఞాతృత్వం చెప్పాలి అంటే ఆయన సర్వజ్ఞుడు అవ్వాలి, అంటే అన్నీ తెలుసుకోవాలి. ఆ తెలుసుకోవాలి అంటే ఏమవుతుంది అని అంటే దానికి ఉపాధి జ్ఞానశక్తికి అంతఃకరణం కదా, జ్ఞానశక్తి ప్రధానమైన అంతఃకరణం ఉన్నది. ఎప్పుడూ అలాంటి జ్ఞానశక్తి ఎప్పుడూ జ్ఞాతగానే ఉండొచ్చుగా అని అంటే సత్వగుణం బాగా అభివృద్ధి చెందితే అప్పుడు స్వచ్ఛమైన నిర్మలమైన అర్థంలో ప్రతిబింబం స్పష్టంగా వచ్చినట్టుగా మనకి ఆ జ్ఞానశక్తి ప్రధానంగా కనిపిస్తుంది. అలా కాకుండా రాగద్వేషాదులతో కులూషితమైపోతే రజోగుణం ప్రధానంగా ఉంటే అప్పుడు కర్తృత్వ భావన ఉంటుంది, కానీ జ్ఞానం అనేటువంటి దానిలోకి అవకాశం ఉండదు. అంచేత బుద్ధి సత్వగుణోత్కర్షాత్ నిర్మల, బుద్ధి అనేటువంటిది నిర్మలమైన దర్పణంలాగా తయారవ్వాలి. ఎప్పుడు సత్వగుణం బాగా అభివృద్ధి చెందితే అప్పుడు విషయఛాయాం ఆత్మఛాయ అనుభావత గృహ్ణాతి. అప్పుడు ఆత్మ యొక్క చైతన్యం దాని మీద ప్రతిబింబించడం వల్ల ఆ విషయాలన్నింటినీ గ్రహిస్తుంది. మనకి శాస్త్రీయమైన భాషల్లో చెబుతున్నారు ఆయన. మనం ఏదో పుస్తకం చూస్తూ ఉంటాం, ఓసారి చూస్తే ఏమీ అర్థం కాకుండా కళ్ళు మూసుకున్నట్టుగా ఉంటుంది.
మళ్ళీ తెల్లారగట్టే లేదు శుభ్రంగా స్నానం చేసి కాసేపు కూర్చుని మళ్ళీ పుస్తకం తీస్తే ఇదేనా తేలిగ్గానే బాగానే ఉంది, తేలిగ్గానే ఉంది, అది కష్టం కాదనిపిస్తుంది. ఇప్పుడు నిన్న కష్టమని మూసేసాము, ఇవాళ తేలికని తెలుసుకున్నాం అంటే ఏమిటి అని అభిప్రాయం. కొత్తగా ఎవరు చెప్పారు, ఇప్పుడు మనసు బాగాలేదు, తెలియటం లేదు, మూసేయి. కాసేపు ఉన్న తర్వాత మళ్ళీ ప్రశాంతమైన మనస్సులో అట్టే పెట్టుకుని కొంచెం స్వచ్ఛంగా సత్వగుణ అభివ్యక్తి పెట్టుకుని కాస్త మొహం కడుక్కుని ఫ్రెష్గా కూర్చొని చూస్తే తెలుసు. మన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు కూడా అదే పద్ధతి. లెక్క చేయాలనుకోండి పిల్లలు, ఒకప్పుడు లెక్కకి ఆన్సర్ రాదు, తెలిసిన విషయమే మళ్ళీ తిరుగుతుంది. కాదు అప్పుడు కట్టేసి కాస్త మళ్ళీ ఫ్రెషప్ అయిపోయి ఇంకోసారి మళ్ళీ వేరే టైంలో కూర్చొని చూస్తే వెంటనే క్లియర్ అవుతుంది. అదేంటంటే మనస్సు యొక్క సత్వగుణ అభివ్యక్తి జ్ఞానానికి కారణం అవుతుంది. మనస్సులో సత్వగుణం తగ్గిపోయి రజోగుణం తమోగుణం బాగా పెరిగితే అప్పుడు మనకు ఆ విషయాలు తెలియవు. ఇదే అంశాన్ని భగవంతుడు గీతల్లో కూడా చెప్పారు. సత్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవచ. రజోగుణం చేత లోభం పెరుగుతుంది, ప్రమాదము మోహము అనేవి తమోగుణ ప్రధానంగా కనిపిస్తాయి. అంచేత మనం ఏం చేయాలి, బాగా జ్ఞానం కావాలి, తెలుసుకోవాలి అంటే నీ ప్రయత్నం నువ్వు చేయాలి. ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు, ఆయన చెప్తాడు అంటే ఆయన చెప్తాడు రేపే. మనకేదో మా కథల్లో ఏమో చెబుతూ ఉంటారు, పరమేశ్వరుడు వీళ్ళకి ఐశ్వర్యం ఇవ్వాలనుకుని ఓ మంచి రత్నాల మూట తీసుకొచ్చి మూట కట్టి ఇంట్లో పడేసట్టు. వాడు అలా నడుస్తూ ఈ కాసేపు కళ్ళు మూసుకుని నడిస్తే ఎలా ఉంటుందో అనిపించింది వీడికి. కళ్ళు మూసుకుని నడిచాడు, ఆ రత్నాల మూట కనపడలేదు. ఆ తర్వాత మళ్ళీ మామూలు వీడి దరిద్రం వీడిదే. పరమేశ్వర సంకల్పం లేకపోవడం కాదు, కానీ దాన్ని పొందే యోగ్యత వీడిలో ఉండాలి కదా. అలాంటి యోగ్యత వీడు లేనప్పుడు వాడికి ఇచ్చిన అనుగ్రహం వీడికి దొరకదు, అందదు. అలాగే సత్వగుణాభివ్యక్తికి మనం కృషి చేయాలి. సత్వగుణాభివ్యక్తి చేతనే జ్ఞానం కలుగుతుంది, రజోగుణాభివ్యక్తి చేత లోభం కలుగుతుంది. తమోగుణం ప్రధానంగా ఉంటే ప్రమాదము మోహము అవన్నీ వస్తాయి అనేటువంటిది భగవద్గీతాకారులు మనకు చాలా స్పష్టంగా అందించారు. భగవంతుడి యొక్క ఉపదేశం సత్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభయేవచ ప్రమాదమోహో తమసః భవతః అజ్ఞానమేవచ అని 14వ అధ్యాయంలో భగవద్గీతలో చెప్పినటువంటి శ్లోకాలు. అలాగే అంతఃకరణ సంబంధాత్ నిఖిలాని ఇంద్రియాణ్యపి రథాంగనేమి వలయే కీలిత ఇవ కీలక అని ఇంకో మాట. ఇది మనస్సు మాట అలా పెట్టండి, కానీ ఇంద్రియాలు ఉన్నాయి కదా. ఇంద్రియాలకి స్వభావం ఏమిటి, ఆ వస్తువును చూడటం, కంటికి కనిపించిన వస్తువును చూడటం ఒక స్వభావం. మరి ఇవే చూస్తున్నప్పుడు బుద్ధి దానివల్ల దానిలో సత్వగుణము అభివ్యక్తి బుద్ధి ఇవన్నీ ఎందుకయ్యా మనకి ఎవరు దక్కలేక. నీ దగ్గర కన్ను ఉంది, ఆ కంటితో హాయిగా చూస్తావు, ఈ బుద్ధి ఎందుకు అనేటువంటి ఒక ప్రశ్న ఎవరైనా చేస్తారేమో దానికి సమాధానంగా ఈ శ్లోకం అన్నమాట. అంతఃకరణముతో సంబంధం ఉన్నప్పుడే ఆ ఇంద్రియాలన్నీ ఆయా పనులు చేస్తాయి. అలా కాకుండా అంతఃకరణ సంబంధం దానిలో లేకపోతే ఆ ఇంద్రియాలు ఏమీ పనులు చేయలేవు. ఉదాహరణ ఏంటి అంటే, ఒక సైకిల్ చక్రం తీసుకుంటే దానిలో ఊసలన్నీ ఉంటాయి. ఊసలు ఉన్నాయి, టైరు చుట్టూ టైర్ ఉంది అంటే బాగానే ఉంది, ఊసలు దేని దానికే విడిగా ఉంటాయి. ఆ ఊసలన్నీ ఆ మధ్యలో ఉండేటువంటి మధ్యలో ఒక చక్రంలాగా ఉంటుంది, దానిలో కలుస్తాయి కదా. ఇది రథాంగనేమి అంటారు కదా. రథాంగనేమి వలయే కీలిత ఇవ కీలక అంటే ఆకులన్నీ బండి చక్రం ఉంటుంది, బండి చక్రానికి ఆకులు ఉంటాయి. ఆ ఆకులన్నీ మధ్యలో కొండలో కలిసి ఉంటాయి. ఆ కొండలో కలిసినప్పుడే ఈ ఆకులన్నీ పనిచేస్తాయి, తిరుగుతుంది బండి చక్రం. అంటే ఏ ఆకు ఉంటే విడిగా ఉంటే కొండలో కలవకపోతే అవి వాటి వల్ల ఏమైందని ఉంటుంది. అలాగే అంతఃకరణము అనేటువంటిది సెంట్రల్ స్టేషన్, దానితో లింకప్ అయితే ఈ ఇంద్రియాలన్నీ తమ పనులు చేస్తాయి. అంతఃకరణంతో డిస్కనెక్ట్ అయిపోతే, దానితో సంబంధం లేకపోతే అప్పుడు ఈ ఇంద్రియాలు ఏమీ పనిచేయవు అనే ఉద్దేశంతో ఇంద్రియాలు ఉన్నప్పటికీ కూడా, స్వభావంగా వాటికి ఆ శక్తి ఉన్నప్పటికీ కూడా, లోపల ఉండేటువంటి అంతఃకరణ సంబంధం ఉన్నప్పుడే అవన్నీ కూడా కార్యక్రమాన్ని నిర్వహించగలుగుతాయి. అంచేత లేకపోతే ఉండవు. అంచేత అంతఃకరణం నేమిస్థానయ్యం. ఆ అంతఃకరణం యొక్క అనుగ్రహం ఉంటే, అంటే సంపర్కం ఉంటే అప్పుడు ఇంద్రియాలన్నీ పనిచేస్తాయి. ఆ అంతఃకరణం కూడా స్వచ్ఛంగా ఉంటేనే జ్ఞానం కలుగుతుంది. ఆ స్వచ్ఛంగా కలగకపోతే మనం మళ్ళీ చూస్తూ ఉంటాం, ఏవో చెప్పారు విన్నామండి, మనసు పెట్టలేదు, సరిగ్గా లేదు, మనసు ఏదో ఆలోచిస్తున్నాను, ఏం చెప్పారంటారంట. విన్నావు కదా అంటే విన్నానండి, కానీ మనసులోకి వెళ్ళా. ఉదత్వ పశ్యన్నద దర్శవాచం అని ఋగ్వేద మంత్రంలో వ్యాకరణం వాళ్ళు చెప్తూ ఉంటారు. ఒకడు చూస్తూ చూడలేదు, ఒకడు వింటూ వినలేదు. చూస్తూ చూడకపోవడం ఏంటండి, కంటికి ఎదరకుండానే కనిపించారు.
ఏమండి నేను వచ్చాను చూసారా? ఏమోనండి గుర్తించలేదు. మీకు మీ దగ్గరే ఉన్నానండి, మీ ఎదుర్కొన్నానే కూర్చున్నానండి. ఏమో ఎదుర్కొన్నా, నా మనసు ఎక్కడో తిరుగుతుంది, నేను మిమ్మల్ని పట్టించుకోలేదు, చూడలేదు. అంటే ఏమైంది? కన్ను చేసిందా పని చేసిందా అంటే చేయలే. మనస్సు వేరే చోట ఉండడం వల్ల కంటికి ఎదురకుండా ఉండే వస్తువైనా ఆ కంటి చేత అది గుర్తింపబడలేదు. ఇది అవిద్వాంసుల యొక్క స్థితి. అలా కాకుండా మనసు పెట్టి చూస్తే చక్కగా జ్ఞాపకం ఉండేలాగా ఉంటుంది. విన్న వాళ్ళకి కూడా కొంతమందికి ఒకసారి వింటే వస్తుంది, కొంతమందికి 10 సార్లు వింటే వస్తుంది. కానీ విన్న తర్వాత కొన్ని ఏళ్ల తరబడి అలాగే ముద్రపడిపోయి జ్ఞాపకం పెట్టుకునేటువంటి మహామేధావులు కొంతమంది ఉంటారు. ఇవాళ వింటాం, రేపే మర్చిపోతాం మనందరం. కారణం ఏంటి అంటే ఆ ముద్ర పడేటప్పుడు ఆ బోధ శక్తిలో దాని యందు ఏకాగ్రమైనటువంటి మనస్సుతో వాళ్ళు వింటారేమో, ఒకసారి వింటే చాలండి మర్చిపోరు ఇంకా అనేటువంటిది ఒక్కొక్క వ్యక్తి యొక్క ప్రభావంగా కనిపిస్తుంది. మాకు అనుభవంలో జగద్గురు భారతీతీర్థ మహాస్వాముల వారు ఒక విషయం వింటే ఇంకా ఆయన జీవితంలో మర్చిపోవడం ప్రసక్తం ఉంది. ఆయన మళ్ళీ చదవక్కర్లేదు, చూడక్కర్లేదు. ఎవరినైనా రికార్డ్ అయిపోతే అంత పవర్ఫుల్ మనస్సు, ఆ మనస్సు అంత ఏకాగ్రమైన మనస్సు కనుక ఏ విషయం విన్నా అది అలాగే రికార్డ్ అయిపోతుంది. మళ్ళీ కొన్నేళ్ల తర్వాత మళ్ళీ జ్ఞాపకం వచ్చినా పేరు పెట్టి ఫలానా ఊరి నుంచి మీరు వచ్చారు, ఈ పని చేస్తారు కదా అని గుర్తు రికలెక్ట్ చేసుకుంటారు. అది ఆ మనస్సు యొక్క శక్తి మీద ఆధారపడి ఉంటుంది. అలాగే నాడ్యోరంతఃకరణే స్యూతా జాల సంస్యూత సూత్రవత్ తాభిస్తు గోలకాంతాభి ప్రసత్పంది స్ఫులీర్లవత్ అని ఈ కరణాలన్నీ కూడా వాటి ఇంద్రియాలు వాళ్ళు పనులు చేస్తున్నాయి అన్నారు కదా. ఇప్పుడు దీనివల్ల పరమేశ్వరుడికి కూడా ఈ జీవభావంలో ఉన్నప్పుడు వీడికి 3 అవస్థాత్రయం కలుగుతుంది. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. అది నిరూపిస్తున్నారు. ఇది సందర్భం ప్రకరణంలో మూల శ్లోకంలో లేని విషయాలు, కానీ దానికి సంబంధం వచ్చింది కనుక అవస్థాత్రయ యోగం వదిష్యన్ తద్ అనుభవ సంచార స్థానం ఆదౌ నభంజయతి అని ఒక సైడ్ ట్రాక్ పట్టించారు గ్రంథాన్ని. అని అంటే పరమేశ్వరుడు అవస్థాత్రయ అతీతుడు, ఆయన దీనిలో ప్రతిబింబించాడు, ఆయన కర్త అయ్యాడు, జ్ఞాత అయ్యాడు, బాగానే ఉంది. ఆయనకు కూడా జాగ్రత్త స్వప్న సుషుప్తులు ఉంటాయా? ఇక్కడ ప్రతిబింబించినప్పుడు లేనప్పుడు కాదు. అంటే అవస్థాత్రయ సంబంధం ఉంటుంది. ఎలా ఉంటుంది? అవస్థాత్రయం అంటే ఏమిటి? అవస్థాత్రయం ఎలా తయారవుతుంది, ఎలా ఏర్పడుతుంది, దానికి అంతటికీ ప్రక్రియ రాశారు. దానికోసం కరణాని సమస్తాన్ని యథాస్వం విషయం ప్రతి అనేటువంటి ఒక కార్యక్రమం. దానివల్ల ఏమవుతుంది అంటే ఒక నాడులతో సంచారం కలుగుతుంది. ఆ ఉదాహరణ స్ఫులింగములు అనేది నిప్పురప్పల్లాగా దేహాంతరాళంలో ఉండేటువంటి సిరలు అంటాం. సిరలు ధమనులు అని మన సైన్స్లో చదువుకుంటాం. ఒక నాడుల్లో ఉండేటువంటి అవాంతర భేదాలు మెడిసిన్ వాళ్ళకి బాగా స్పష్టంగా తెలుస్తుంది. ఇంజక్షన్ చేస్తే సిరల్లో చేస్తారా ధమనంలో చేస్తారా అని వెరైటీ తెలియకపోతే నాన్ అవుతుంది. కలిపేస్తే కొన్ని చోట రక్త ప్రసారం ఉండేటువంటి వ్యవహారం ఉంటుంది కొన్ని నాడుల్లో. అది లోపల ఖాళీ ప్రదేశం ఉండి అంతఃసుషిరా స్నాయువాఖ్యా అని రాస్తారు వీళ్ళు వ్యాఖ్యాతం. స్నాయువులు అనే పేరుతో అంటే ప్రవాహశీలమైన రక్త ప్రవాహం అనుకూలంగా ఉండేలాగా ఒక సన్నటి పైపులాగా, సన్నటి గొట్టంలాగా ఉండి లోపల మంచి ఖాళీ ప్రదేశం ఉండి దానిలోకి రక్తం ప్రసరిస్తూ ఉంటుంది. అలాంటి వాటికి సిరలు అని పేరు. దేహాంతరాలలో ఉంటాయి. అవన్నీ ఎన్ని ఉంటాయి అనే దానికి కూడా లెక్కలు రాస్తూ ఉంటారు. ఆ 72,000 నాడులని మనం ఏదో అనుకుంటూ ఉంటాం. 10,000 నాడ్య. ఆ నాడుల్లో ఇవి సంచరిస్తూ ఉన్నప్పుడు వాటికి జాగ్రత్త స్వప్న సుషుప్తులు అనేటువంటి 3 అవస్థలు ఏర్పడతాయి అనేది ఎదురు చెప్పబోతున్నారు. దాని గురించి నాడీ ప్రణాళికలో నాడుల యొక్క విభాగాలన్నీ రాశారు. దానిలో మళ్ళీ షట్చక్ర నిరూపణం, మూలాధారము, అనాహతము, మణిపూరకము, ఇవన్నీ ఈ షట్చక్ర నిరూపణం మధ్యలో రాశారు. దానికి ఉపపాదన ఏంటి అంటే ఎత్ర కుండలిని నామ పరాశక్తి ప్రతిష్ఠితాలి. కుండలిని శక్తి యొక్క ఆవిర్భావం, యోగశాస్త్ర మర్యాదలు, తాంత్రికమైన ప్రణాళికలు ఇవన్నీ కూడా నాడీ ద్వారముగా సంచరిస్తాయి ఇంద్రియాలు అన్నాం. నాడులంటే ఏంటి, అవి ఎన్ని ఉంటాయి, వాటి పరిమాణం ఏమిటి, అవి ఎక్కడెక్కడ ఉంటాయి, వాటి అన్నిటి యొక్క నిరూపణం అంతా కూడా మధ్యలో ప్రారంభించారు. నేను అది ప్రస్తుతానికి కొంచెం ఆపేస్తాను. పరాశక్తి అనేది మూల ప్రకృతి. అలాంటి ఉండేటువంటి ఒక సర్పకుండలాకార అంటే ఒక పాము కళ్ళు మూసుకుని పడుకున్నట్టుగా ఉంటుంది ఆ కుండలిని శక్తి. దాన్ని ఉద్ధరింపజేయాలి. అది పరాత్మ తేజస్సు చేత ప్రకాశింపబడితే అది మనందరికీ కూడా మంచి జ్ఞానప్రదం అవుతుంది. కుండలిని శక్తిని ఉత్థాపనం చేయాలి అంటారు. అది యోగశాస్త్ర మర్యాద. దాంట్లో ఇడా పింగళలు అనేటువంటివి 2,
దాంట్లో ఉండేటువంటి అగ్నిశోములు అధిదేవతలు, చంద్రుడు సూర్యుడు. యోగశాస్త్రంలో ప్రసిద్ధమైనటువంటిది ప్రాణము అగ్ని. ఈ రెండింటినీ కూడా మనం లేవతీసి వాటిని ఉత్థాపనం చేస్తే దానివల్ల ఈ కుండలిని శక్తి బాగా మేలుకుంటుంది అనేటువంటి వ్యవహారం చెప్పడం కోసం ఆ ప్రణాళిక అంతా రాశారు. దాంట్లో వాటి ఆ పేర్లన్నీ కూడా, ఆ నాడులు, వాటి యొక్క కొన్ని పేర్లు మచ్చుకి 1-2 శ్లోకాలు చదివి వినిపిస్తాము, మొత్తం వివరణ మానేస్తాం. గాంధారీ హస్తిజిహ్వాచ నయనాంతం ప్రధావత నాడీచక్రేణ సంస్యూతే నాసికాంతముఖే గతే నాభిమండలమాశ్రిత్య కుక్కుటాండమివ స్థితం పూషాచ అలంబుషా నాడీ కర్ణద్వయముపాశ్రితే నాడీ శుక్లాగ్రయా తస్మాత్ భూమధ్యముపసర్పతి సరస్వత్యాహ్వయా నాడీ జిహ్వాంతా వాక్ప్రసారిణి నాడీ విశ్వోదరీ నామ ముంతే అన్నం సా చతుర్విధం వీత్వా పయస్విని తోయం కట్టస్థా గురుతే క్షుతం అని కంటి దగ్గరికి వెళ్ళి చూడడానికి వీలుగా ఉండేటువంటి నాడులు కొన్ని. వాటికి పేరేంటి అంటే నయనాంతం వెళ్ళేటువంటి వాటికి గాంధారి హస్తజిహ్వ అని పేరు. అలాగే పూష అలంబుష అనే పేర్లు చెవి దగ్గరికి వెళ్ళి చెవిని వినేట్లాగా చేస్తాయి. సరస్వతి అనేటువంటి పేరు కలిగిన నాడి వాక్కుని ప్రసరింపజేసేటువంటి జిహ్వల దగ్గరికి వెళ్తుంది. విశ్వోదరి అనే పేరు కలిగినది మనం తీసుకున్న అన్నాన్ని పచనం చేస్తుంది. పయస్విని అనేటువంటి పేరు కలిగినటువంటి నాడి మనం తాగిన నీటిని కంఠస్థంలో ఉండి దగ్గు, తుమ్ములు ఇలాంటి వాటన్నిటికీ కూడా కారణమవుతుంది అని ఈయన నాడీ చక్రాల గురించిన ప్రస్తావన అంతా చేశారు. ఎన్ని అనే ప్రశ్నకు సమాధానం శతంచ ఏకాచ నాట్యహస్సు తాసాం ఏకా సురోగత. ఇక్కడ శతంచ ఏకాచ నాడి 101 నాళ్ళు అనేటువంటి వ్యవహారం ఇక్కడ చెప్పారు. ఇది ఉపనిషత్ మర్యాదలో చెప్పిన మాట. 72,000 నాళ్ళు అనేటువంటిది ఉంది వ్యవహారం. అది కాకుండా శతంచ ఏకాచ హృదయస్య నాట్య. మరి ఆ కాంట్రవర్సీ ఉంది కదా, ఒక చోట 72,000 అన్నారు, ఒక చోట 101 అంటున్నారు. ఇది ఎలాగా ఒకదానికి పొందుకు లేదు అని ప్రశ్నించకూడదు. ఇది హృదయానికి సంబంధించిన నాడులు 101, మొత్తం శరీరానికి సంబంధించిన నాడు 72,000 వ్యవస్థ. అంటే ఓ మాటకి విరోధం ఏమీ లేదు. ఏ ప్రకరణంలో ఆ మాట చెప్పారు దాన్ని మనం పట్టుకుంటే గ్రంథకారుల యొక్క హృదయాన్ని మనం తెలుసుకోవచ్చు. శతంచ ఏకాచ నాట్యస్యు అని సురేశ్వరాచార్య వారు కార్యక్రమం రాశారు. 101 అంటారు, మాకందరికీ తెలిసిన వాళ్ళు చాలా ఉంది కదా అని అంటే ఉపనిషత్తులు చూస్తే దీని మూలం తెలిసిపోతుంది. ఉపనిషత్తులో ఏముంది? వేదాంత వాక్యంలో అంటే శతంచ ఏకాచ హృదయస్య నాట్య తాసాం మూర్ధాన అభినిశ్చిస్తా ఏక తయా ఊర్ధ్వమాయం అమృతత్వమేతి విశ్వం అన్యాహ ఉత్క్రమణే భవతి అని ఉపనిషత్తు మూలం. ఆ మూలంలో ఉపనిషత్తులో ఉండి చెప్పినటువంటి అర్థాన్ని శ్లోక రూపంలో మనకి అందించారు. అంటే చాలా ఉన్నప్పటికీ ప్రాణేంద్రియ మనస్సంచారానికి ఉపయోగించి హృదయంతో సంబంధం కలిగిన నాడులు 101 ఉంటాయి. దాంట్లో కూడా చాలా ప్రధానమైనటువంటి నాడులు శిరస్సు వరకు వెళ్తాయి. అప్పుడు కుండలిని శక్తి ఉత్థాపనం చెంది తయా ఊర్ధ్వం అయం అంటే దాంతో పైకి చేరి ఉత్తర మార్గాన్ని వెళుతూ ముక్తస్యాదితి వేదాంత శాసనం అన్నట్టు. ఇది ముక్తిని పొందుతారు. అది యోగశాస్త్ర మర్యాదలను తెలుసుకోవాలి, వేదాంత మర్యాదలను తెలుసుకోవాలి. ఆ రెండింటినీ కంపారిటివ్ నాలెడ్జ్ తోటి వాటిని బాగా స్టడీ చేస్తే చాలు. వాటిని అనుష్ఠానంలో పెట్టుకుంటే అప్పుడు ఆ ముక్తి అనేది మనకు దొరుకుతుంది అనేటువంటిది వేదాంత మర్యాద. యదా బుద్ధిగతై పుణ్యై ప్రేరిత ఇంద్రియ మార్గత శబ్దాదీన్ విషయాన్ భుంతే తదా జాగరితం. ప్రకృతంలోకి వస్తే ఇప్పుడు అవస్థాత్రయం చెప్పడం కోసం మీద బయలుదేరారు. దీనికి ఈ చక్రాలు ఎందుకు, ఈ నాడులు ఎందుకు, ఇదంతా ఎందుకు, దీనికి ఈ అవస్థాత్రయానికి ఏమిటి సంబంధం అని అంటే ఇప్పుడు నాడీభేదము స్వభావం చేత వచ్చింది. ఆ నాడీభేదము చేతనే అవస్థాత్రయం ఏర్పడుతుంది. ఎలాగా అంటే బుద్ధిగతై పుణ్యై ప్రేరిత ఇంద్రియ మార్గత శబ్దాదీన్ విషయాన్ భుంతే తదా జాగరితం భవేత్. అంటే జాగ్రత్త అవస్థ అంటే ఏమర్థం అంటే మనిషి తన మనసు పెట్టి తన ఇంద్రియాలతో శబ్దస్పర్శ రూపరసగంధాలన్నింటినీ ఎప్పుడైతే గ్రహిస్తాడో తెలుసుకుంటాడో అది జాగ్రత్త అవస్థ అని పేరుతో పిలుస్తున్నాం. అని అంటే విషయగ్రహణం చేయాలి. ఇంద్రియాలు విషయాల్ని గ్రహించాలి అంటే దానికి అంతఃకరణ సంబంధం ఉండాలి. ఆ అంతఃకరణ సంబంధం ఉండాలి అంటే అంతఃకరణం ఈ నాడీ ద్వారా సంచలనం చేస్తుంది. అంటే ఇప్పుడు ఇవన్నీ చెప్పి ఈ నాడుల ద్వారా సంచరించినటువంటి అంతఃకరణం అది పుణ్యం లేనటువంటి వ్యవహారాలు కనుక ఉంటే ఆ ఇంద్రియాలు సక్రమమైన మార్గంలో ప్రేరేపింపబడతాయి. అప్పుడు ఇంద్రియములు సక్రమమైన మార్గంలో ప్రేరేపింపబడి అంతఃకరణ సంబంధం కలిగి ఉంటే ఆ ఇంద్రియాల చేత శబ్దాది విషయాలని గ్రహిస్తాం.
దానికి జాగ్రత్త అవస్థ అని పేరు. దీనిలో కూడా పుణ్యై అనే దగ్గర బుద్ధిగతై పుణ్యై ప్రేరితాని ఇంద్రియాని, అప్పుడు పుణ్యగ్రహణం మంచి పనులు చేయడానికి, దానివల్ల చెడు జరగదు అనేటువంటి ఉద్దేశంలో చూసాం. కానీ కొన్ని చోట్ల పాప వస్తువుల్ని కూడా చూస్తాడు, అయినప్పటికీ కూడా అది ఉపలక్షణంగా చెప్పుకోవాలి తప్ప పాప వ్యావృత్తి కోసం కాదు. అంచేత దేశకాల నిమిత్తములైనటువంటి పుణ్యపాపముల చేత ఇంద్రియ మార్గాల్లో నాడీ సంచారం ఎప్పుడైతే ఉందో అప్పుడు ఆ చిదాత్మ శబ్దాది విషయాలన్నింటినీ కూడా చక్కగా గ్రహిస్తాడు. అప్పుడే వాడికి జ్ఞాత అని పేరు వస్తుంది. అది దానికి జాగ్రత్త అవస్థ అని పేరు. జాగ్రత్త అవస్థకి యోగశాస్త్ర మర్యాదల్లో లక్షణం ఏం చెప్తారు అనంటే ఇంద్రియై అర్థోపలబ్ధి జాగరితం. ఇంద్రియముల చేత విషయాల్ని తెలుసుకోవటం ఎప్పుడు జరుగుతుందో దానికి జాగ్రత్త అవస్థ అని పేరు. అంటే మన వ్యావహారిక భాషలో ఇంద్రియాలన్నీ పనిచేసే టైం. స్వప్నంలో మన ఇంద్రియాలు పట్టు తప్పిపోతాయి, పడుకుని పోతాయి, మనకేం పని చేయవు, కేవలం మనస్సు ఒకటే పనిచేస్తుంది. దానికి స్వప్నావస్థ అని పేరు. ఆ రెండూ పనిచేయడం మానేస్తే సుషుప్తి అవస్థ అని పేరు. అంటే బాహ్యేంద్రియాల చేత జ్ఞానాన్ని సంపాదించుకునేటువంటి సమయంలో దానికి జాగరితం అని పేరు. దాన్నే రాశారు లక్షణంలో ఇంద్రియై అర్థోపలబ్ధి. ఇంద్రియముల చేత అర్థములను తెలుసుకున్నట. ఉపలబ్ధి అంటే సాక్షాత్కారం, అర్థజ్ఞానం. ఇంద్రియముల చేత ఆయా వస్తువులను గ్రహించే టైము ఏదైతే ఉందో దానికి జాగరితం అని పేరు. ఇంద్రియ ఉపలబ్ధికి అనేది దానికి అధికంగా ప్రధానమైన సమాసం చేయాలి. ఎప్పుడు ఏ అవస్థలో ఇంద్రియముల చేత జ్ఞానము కలుగుతుందో అటువంటి అవస్థకి జాగ్రత్త అవస్థ అని పేరు. సంహృతేషు ఇంద్రియేషు జాగ్రత్త సంస్కారజాన్ పుమాన్ మానసాన్ విషయాన్ భుంతే స్వప్న అవస్థ తదా భవే. అంటే ఇంద్రియాలు సంహరణ పడిపోయాయి, అంటే బాగా అలసిపోయి రెస్ట్ తీసుకుంటున్నాయి. కానీ జాగ్రత్త కాలంలో ఏర్పడిన కొన్ని సంస్కారాలు ఉన్నాయి. ఆ సంస్కారాలతో కూడినటువంటి మనస్సు చేత నిద్రపోయినప్పుడు సగం కలత నిద్రలో వీడు కళ వచ్చి మానస విషయాలన్నింటినీ అనుభవిస్తాడు. దానికి స్వప్న అవస్థ అని పేరు పెట్టాడు. దానికి ఏమి ఉదాహరణ లక్షణం ఏంటి అంటే కరణేషు ఉపసంహృతేషు జాగ్రత్త సంస్కారజ ప్రత్యయ సవిషయ స్వప్న. స్వప్నంలో కూడా కొన్ని విషయాలు ఉంటాయి. వాటికి మూలం ఏమిటి అంటే జాగ్రత్త కాలంలో ఉండేటువంటి సంస్కారం వల్ల. అంటే మనం బయట ఏది బాగా గట్టిగా ఆలోచిస్తూ పడుకుంటామో దానికి సంబంధించినటువంటి అంశములే కళలో మనకి గోచరిస్తాయి. అంచేత కళల్లో విషయాలు కనపడడానికి జాగ్రత్త సంస్కారం కారణం అవుతుంది. అప్పుడు ఇంద్రియాలు ఉంటాయా అంటే ఉండవు. కరణాలు ఉపసంహరింపబడిపోతాయి, ఇంద్రియాలు పనిచేయడం మానేస్తాయి. జాగ్రత్త కాలంలో వచ్చిన సంస్కారం వల్ల ఒక జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానంలో కూడా విషయాలు ఉంటాయి. సవిషయమైన జ్ఞానం అంటే పలానా వస్తువులను నేను చూశాను, కళలో అక్కడికి వెళ్ళాను, ఈ పని చేశాను, అవన్నీ చూశాను అంటాడు. ఆయా విషయములన్నీ ఉంటాయి, కానీ విషయాల్ని గ్రహించే ఇంద్రియాలు మాత్రం లేవు. మరి ఎలా గ్రహించారండి అంటే కేవలం మనస్సు చేతే గ్రహించారు. కేవలం మానస సృష్టి అంతా అది స్వప్న అవస్థ పేరు. ఆ మనస్సు కూడా ఉపసంహరింపబడితే దాని మాట ఏంటి అంటే మనసోపి ఉపసంహార సుషుప్తిరితి గచ్చతే అని 3 అవస్థలు చెప్పి తస్మాత్ మాయాసమాచ్ఛన్న సన్మాత్ర వర్తతే పుమాన్ మూఢ మత్త అజ్ఞ ఇత్యేవం మాయావేశాత్ ప్రకాశతే. ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తులు 3 అవస్థలు చెప్పి దీనివల్ల మనకు వచ్చే లాభం ఏంటి అని అంటే ఈ ఉపాధికతములైన విశేషాలను బట్టి సోపాధికములైనవే ఈ అవస్థలన్నీ. వాస్తవంగా శుద్ధ చైతన్యానికి చిదాత్మకి ఈ అవస్థలతో సంబంధం లేదు. ఆయనకి జాగ్రత్త అవస్థ ఉంటుందా అంటే ఆయనకు ఉండదు. ఆయన దీనిలో ప్రతిబింబించినప్పుడు ఈ ఉపాధుల్ని బట్టి ఆయనకి కూడా జాగ్రత్త అని స్వప్నమని సుషుప్తని ఇవన్నీ వస్తాయి. కనుక సోపాధికములైనటువంటివే చిదాత్మ యొక్క జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు. ఉపాధులన్నీ ఎలా వచ్చాయి? మాయ లేకుండా ఉండవు. మాయతో సంబంధం ఉంటేనే ఉపాధి సంబంధం చైతన్యానికి వస్తుంది. లేకపోతే శుద్ధ చైతన్యం అసంగం, దేంతో సంబంధం ఉండదు. అంచేత ఆయనకి జాగ్రత్త స్వప్న సుషుప్తులు అనేటువంటి అవస్థలన్నీ ఎప్పుడొచ్చాయి అంటే మాయా సమాచ్ఛన్నమైనటువంటి పరిస్థితుల్లో ఆ బ్రహ్మభావం కప్పబడిపోతే సన్మాత్రుడైనప్పటికీ కూడా మాయా సమాచ్ఛన్నమైనటువంటి వ్యక్తి చేత సోపాధికమైనటువంటి భావాన్ని పొందుతాడు. కనుక అప్పుడు వ్యవహారానికి పాత్రుడవుతాడు. అంచేత సచ్చిదానందకరమైన పరమాత్మ స్వరూపం ఎప్పుడైతే మాయా సంపర్కం వల్ల మాయా సమాచ్ఛన్నమైపోతుందో దాని ఒరిజినల్గా ఉండేటువంటి స్వభావసిద్ధమైన రూపం మరుగున పడిపోతుంది. ఆయన ఉపాధులతో సంబంధం ఏర్పడుతుంది.
అప్పుడు జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ వస్తాయి. అంటే మాకు ఈ రెండు తెలుసండి. జాగ్రత్త అవస్థ అంటే తెలిసింది, ఇంద్రియాలు పనిచేసి ఇంద్రియాల చేత విషయాలను తెలుసుకున్నాం, లేదా మనస్సులో ఆలోచించి కళ్ళగండం, అది రెండు తెలుసు. ఈ సుషుప్తి అవస్థ అనేటువంటిది ఎక్కడుంది అసలు? అంటే అది మాకేం తెలియదు కదా అని ఒక ప్రశ్న. సుషుప్తి అవస్థలో కూడా సదా ఆనందమే ఆత్మస్వరూపము అనడానికి ప్రమాణమే. రెండు అంశాలు. ఒకటి సుషుప్తి అవస్థ అనేది ఉండడం, ఆ ఉన్న అవస్థలో సుషుప్తి అవస్థలో కూడా ఆత్మ ఆనందరూపంగా ఉంటుంది అనడం ఎలాగా, నిరూపించడం ఎలాగా అని అంటే దానికి సమాధానం చెప్తున్నారు. సుఖవస్వాప్సమిత్యేవం ప్రబోధ సమయే పుమాన్ సచ్చిదానంద రూపంచ సమ్యగేవ ప్రకాశతే. నిద్రపోయాడు, మర్నాడు పొద్దున లేచాడు. ఎంత హాయిగా నిద్రపోయానండి, ఎంత ఆనందంగా ఉందో. హాయిగా నిద్రపోయాను అని ఎవడంటున్నాడు? లేచిన తర్వాత. పడుకున్నవాడు వేరు, లేచినవాడు వేరు అయితే నేను హాయిగా నిద్రపోయాను, ఆనందాన్ని అనుభవించాను అండగదా. అంచేత వీడే పడుకున్నవాడు ఎవడో వాడే లేచాడు. ఆ పడుకున్నప్పుడు నేను ఆనందాన్ని అనుభవించాను అంటున్నాడు. అంటే వాడు ఆనందరూపంగా ఉన్నాడు. అప్పుడు ఏముంది ఆనందాన్ని అనుభవించడానికి? విషయాలు ఉన్నాయా, మనస్సు ఉందా, ఇంద్రియాలు ఉన్నాయా, ఏమున్నాయి అంటే ఏమీ లేవు. అంటే వాడి స్వరూపమే ఆనందం. వాడు సుషుప్తి కాలంలో కూడా ఉన్నాడు. అది మీకు ఎలా తెలిసింది అంటే లేచిన తర్వాత నేను హాయిగా నిద్రపోయాను అనడం వల్లే తెలుస్తుంది. ప్రబోధ కాలంలో సుఖమహమస్వాప్సం అని అంటున్నాడు కనుక నేను నిన్న రాత్రి హాయిగా నిద్రపోయానండి అని వాళ్ళు పొద్దున్న అన్నాడు అనుకోండి. అప్పుడు నిన్న రాత్రి వీడి ఊళ్ళో ఉన్నాడని, ఇక్కడే పడుకున్నాడని, ఆనందాన్ని అనుభవించాడని ఇవన్నీ మనకు తెలుస్తున్నాయి కదా. రెండోసారి చెప్పిన వాక్యమే దీనికి ప్రమాణం. అలాగే లేచిన తర్వాత ప్రబోధ కాలంలో మనిషి చేసేటువంటి మా వ్యవహారం సుఖమహం అస్వాప్సం నకించిది అదే దిశం. నేను సుఖంగా హాయిగా నిద్రపోయాను, ఏ ఒళ్ళు తెలియలేదు, ఒళ్ళు తెలియకుండా హాయిగా నిద్రపోయాను అని ఎప్పుడైతే అన్నారో ఈ సుఖం అనేది స్వరూప సుఖమే తప్ప ఆగంతుక సుఖం కాదు. అప్పుడు సుఖం రావడానికి తగిన సామగ్రి ఏమీ లేదు. సుఖాలు రెండు రకాలు ఉంటాయి. ఓ వస్తువు దగ్గర పెడితే వచ్చే సుఖం వేరు. ఏ వస్తువు అక్కర లేకుండా, ఇతర అపేక్ష లేకుండా స్వతసిద్ధమైన సుఖం ఒకటి. సుషుప్తికాలీన సుఖం స్వరూప సుఖం, ఆగంతుకం కాదు. జాగ్రత్త కాలంలో సుఖం వచ్చింది అంటే ఏదో ఓ వస్తువు సంపర్కం వల్ల, దానివల్ల వచ్చేటువంటి వైషయిక సుఖాలు, దారాపుత్రాదుల వల్ల వచ్చే సుఖాలు కానీ, లేదా మణిమాణిక్యాదుల వల్ల వచ్చే సుఖాలు కానీ, లేకపోతే స్రక్చంద్ర వనిత ఆరామాదుల వల్ల వచ్చే సుఖాలు కానీ, ఇవన్నీ రకరకాలుగా చెప్తూ ఉంటాం మనం. కానీ అవన్నీ జాగ్రత్త కాలంలో రావచ్చు. సుషుప్తి కాలంలో అవేమీ లేవుగా. వాటి వల్ల వచ్చిన సుఖం అని ఎలా అంటారు? అంచేత ఆగంతుకం కాదు, స్వతసిద్ధము, స్వప్రకాశము, సదానంద రూపము అయినటువంటి సుఖం, అది వాడి స్వరూపం. దాన్నే ప్రబోధకాలంలో మళ్ళా పరామర్శించి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నేను ఆనందంగా ఉన్నాను అని అంటే నా స్వరూపము ఆనందమే. ఆ ఆనందం ఒక్కడి నుంచి వచ్చింది కాదు, తెచ్చుకునేది కాదు, నా నిజమైన స్థితి. అలాంటి సచ్చిదానంద స్వరూపమైన నేను ఆ సుషుప్తి కాలంలో పొందిన ఆనందాన్ని మళ్ళీ కాస్త పక్కన పెట్టేసి మళ్ళీ రొంపులో దిగాను, జాగ్రత్త అవస్థలోకి వచ్చాను. ఇప్పుడు మళ్ళీ నా ఆనంద స్థితిలోంచి కాస్త ప్రచ్యుతి, కొంచెం ఆ స్టేజ్లోంచి కింద దిగిపోయినట్టు అర్థం. ఇప్పుడు మళ్ళీ వచ్చాను. ఇప్పుడు ఈ అస్వాప్సం అనే మాట దాని అర్థం ఏమిటి అని అంటే నిద్రపోయాను. ఎప్పుడు నిద్రపోతాడు అంటే బయట వస్తువులన్నిటినీ మర్చిపోతే, అంటే ఆ ఉపాధిలోంచి బయటకు వచ్చేస్తే ఉపాధి విమసమే అస్వాప్సం అని పేరు దానికి అర్థం. బాగా టీవీ పెట్టి బాగా సౌండ్ పెట్టుకుని వింటున్నాం అంటే టీవీ చూస్తున్నాను అంటాం. అది అలా టీవీ మోగుతూ ఉన్నా నాకేమీ తెలియలేదు, నేను మర్చిపోయాను, నిద్రపోయాను అంటే అర్థమైంది. ఆ ఉపాధులకి మనకి ఉండే సంబంధం కట్ అయిపోయింది. దాన్ని మనం చూడలేకపోతున్నాం. అది వాగుతూ ఉన్నా దాని పని పట్టించుకోలేకపోయాం. లైట్ ఆపలేదు, ఫ్యాన్ స్విచ్ ఆపలేదు, టీవీ స్విచ్ ఆపలేదు, కానీ వీడికి నిద్ర వచ్చేసింది. ఈ నిద్ర వచ్చేస్తే ఉపాధులు ఉన్నాయా లేవా అంటే ఉపాధులు ఉన్నాయి. అక్కడ ఉపాధికి వీడికి సంబంధం పోయింది. వాటితో మమేకం అయ్యేటువంటి భావం పోయి ఇవన్నీ ఉన్నా లేనట్టే అనేటువంటి భావంలో తాను నిత్యమై ఆనంద స్వరూపుడై ఉంటున్నాడు. ఈ సౌషుప్త ఆనందం చూపించడమే ప్రధానమైనటువంటి లక్ష్యం. దానికి ఉపాధి ఉపశమం అనేది సాధనంగా సుషుప్తి కాలంలో తెలుస్తుంది. దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేయండి. కొద్దిగా ఆనందం, కొద్ది ఉపాధి ఉపశమనం వల్ల సుషుప్తి కాలంలో ఎలాంటి ఆనందాన్ని మనం పొందుతామో అలాగే నిరస్త సర్వస్థ ప్రత్యయం అన్న సర్వోపాధి సంబంధాన్ని వదిలిపెట్టేస్తే అఖండమైన శాశ్వతమైన ఆనందం కలుగుతుంది. అదే మోక్షం. సుషుప్తి కాలంలో ఉన్న చిన్న చిన్న ఉపాధుల్ని తొలగించుకుని
ఏ అందాన్ని ఆనందాన్ని మనం అనుభవిస్తున్నామో అది శాశ్వతంగా మన దగ్గర ఉండాలి అంటే ఏం చేయాలి అని అంటే ఉపాధి శమశమనం చేయాలి. ఏ ఉపాధి ఎంతసేపు తగ్గించాలి అంటే అసలు ఎటువంటి ఉపాధి మనస్సుకు రాకుండా అన్నిటినీ దూరం చేసుకుని డిటాచ్డ్గా ఉండేటువంటి వ్యవహారం చేసుకుంటే మనం ఎప్పుడూ ఆనందంగానే ఉంటాం అనేటువంటి మాట చెప్పారు. అలా కాదండి, వాళ్ళు అన్నారు ఉపాధులు శుభశమం కాదు, పనులు చేయడం మానేస్తే ఆనందంగా ఉంటాం, పని చేస్తే కష్టంగా ఉంటుంది. వ్యాపారోపశమయేవ సుఖ సాధనం అని అనొచ్చు కదా. జాగ్రత్త కాలంలో మనం అన్ని పనులు చేస్తాం, కష్టపడుతున్నాం, దానివల్ల సుఖం రావట్లా. సుషుప్తి కాలంలో పనులన్నీ మానేసి రెస్ట్ తీసుకుంటున్నాం, కానీ సుఖంగా వచ్చింది. అంటే సుఖం రావడానికి కారణం ఏమిటి అంటే మనం పనులు మానేయడం అనొచ్చు కదా. వ్యాపారోపశమమే సుఖానికి సాధనం అని అనొచ్చు కదా అని అంటే అది కుదరదండి. వ్యాపారం తగ్గిస్తే సుఖం ఎలా వస్తుంది? ఒకటి లేనిదనం భావోత్పత్తి అనే మాట ఒప్పుకోమను. అది లేకపోతే ఈ వస్తువు పుట్టింది అంటే అభావంలోంచి భావం పుడుతుందా? అభావము అంటే వ్యాపారోపశమం. వ్యాపారోపశమం వల్ల సుఖం పుట్టింది అంటే ఈ పుట్టే సుఖం కాదు ఇది. అంచేత ఒక వస్తువు లేనంత మాత్రాన మరో వస్తువు పుడుతుంది అని చెప్పడం కుదరదు. కాబట్టి ఏం చేయాలి అని అంటే అది ఉన్నది అక్కడ, దానికి ఉపాధుల వల్ల ఆవరణం కలిగింది, ఆ ఉపాధులు తొలగిస్తే అది అక్కడే ఉంది అనే అనాలి. కానీ మనం ఈ సుఖం కొత్తగా వచ్చింది, పనులన్నీ మానేస్తే సుఖం వస్తుంది, ఇలాంటి వ్యవహారాలు సరి అయినటువంటి శాస్త్రీయమైన మార్గం కాదు. అది కాదండి, సుఖం రాలేదు, దుఃఖాభావమే. ఉదాహరణ చెప్తూ ఉంటారు శాస్త్రంలో. ఒక కట్టెల మోపు నెత్తి మీద పెట్టుకుని ఎండలో పరిగెట్టు వెళ్తున్నాడు. వాడు వెళ్తూ ఉంటే ఆయాసపడుకుని ఒప్పుతున్నాడు. ఎవడో ఇల్లు కనపడింది, ఆ మోపు తీసి పక్కన పెట్టుకుని కాస్త మంచిని తాగితే అమ్మయ్య హాయిగా ఉందండి అని. ఏమొచ్చింది హాయి నీకు? నెత్తి మీద ఉన్న బరువు పక్కన నింపావు అంతే. భారాపదమే సుఖీ సంవృత్తోహం అని వ్యవహారం. నెత్తిని మీద ఉండేటువంటి ఆ కట్టెల మోపును పక్కన పెట్టడమే వీడికి సుఖం. సుఖం ఏమొచ్చింది? ఆ సుఖానికి కారణం ఏమిటి అని వెతికేమా అంటే సుఖం కాదండి, దుఃఖ అభావం. దుఃఖం పోయింది అంతే, సుఖం కొత్తగా వచ్చింది ఏమీ లేదు. అలాగే వ్యాపారోపశమం వల్ల దుఃఖాలు పోతాయి అంతే. సుఖం వచ్చింది అంటే భావోత్పత్తి అంగీకరించాలి, అది లేదు. అభావం వల్ల భావం పుట్టదు. భావం కాదండి, అభావం వల్ల అభావమే ఉంది. ఇంతకు ముందు పనులన్నీ చేయడం వల్ల దుఃఖం ఉండేది, ఇప్పుడు ఆ పనులన్నీ మానేస్తే దుఃఖం లేదు. ఆ దుఃఖం లేకపోవడాన్నే మేము సుఖం అనుకున్నాం అనేటువంటి వాళ్ళు చెప్తారు అంటే అది కాదని అలా చెప్పడానికి వీలు లేదయ్యా. సుషుప్తిలో దాన్ని ఆశించడానికి అనుకూలమైన సామగ్రి లేదు. దుఃఖాన్ని తొలగించుకోవడానికి అని అంటే చేతులతో బరువు దింపడమో లేకపోతే పక్కవాడిని సాయం తీసుకోవడమో ఏదో చేస్తాం. సుషుప్తి కాలంలో ఆ దుఃఖం తొలగించేవాడు ఎవడున్నాడు? ఆ సాధనాలు లేవు కనుక ఇదంతా కూడా సరి అయినటువంటి నిర్ణయం కాదు. అంచేత ఇత్తం జగత్ సమావిశ్య భాసమానే మహేశ్వరే సూర్యాదయోడు భాసంతే కిముత అన్యే ఘనాదయ. ఇప్పుడు మూలం దానికి సమన్వయం చేయాలి. ఇప్పుడు కనుక ఈ జగత్తు అనేటువంటిది కార్యము కారణము మొదలైనటువంటివన్నీ కూడా అంటే అజ్ఞానం వల్ల పుట్టినటువంటి సమస్త జగత్తు, అవస్థాత్రయము, ఇవంతా కూడా మాయ చేత ఈశ్వరుని యొక్క సంబంధం పొందుతోంది. దానితోటే చేరి వీడే అనేక పేర్లు కూడా పెట్టుకుంటున్నాడు. వేదాంత ప్రక్రియలో చెప్తారు. విశ్వము, విశ్వడు, తైజసుడు, ప్రాజ్ఞుడు, అలాగే వైశ్వానరుడు, హిరణ్యగర్భుడు, ఇలా అవ్యాకృతుడు, ఇలాంటి రూపాలతో పేరు పిలుస్తారు. విశ్వ, తైజస, ప్రాజ్ఞులు అని ఒక యూనిట్. జాగ్రత్త స్వప్న సుషుప్తుల్లో ఉండేటువంటి వాడికే పేరు. అలాగే వైశ్వానరుడు, హిరణ్యగర్భుడు, అవ్యాకృతుడు అనేటువంటి ఒక పేరు. ఈ పేర్లతో పిలుస్తారు. ఇవన్నీ పేర్లని కూడా ఆయన పొందుతున్నాడు. వాస్తవానికి ఆయన చిదాత్మ, ఆయన ఒరిజినల్ పేరు అంతే. ఒక మనిషి లోకంలో మనం చూస్తూ ఉంటాం. ఓ మనిషి పుట్టాడు, పుడితే వీడికి వేరే వెంటనే ఏమొచ్చింది? తండ్రి గారికి కొడుకు అయ్యాడు, బాగుంది. వీడికి ఇంకో కొడుకు పుట్టాడు, మళ్ళీ అప్పుడు వాడికి అన్నయ్య అయ్యాడు. ఇది ముందు పుట్టినప్పుడు వీడు అన్నయ్య కాదు, పుట్టక ముందు వీడు కొడుకు అంటే కాదు. పుట్టిన తర్వాత తండ్రికి కొడుకు అయ్యాడు. వీడికో సోదరుడు పుడితే వీడు అన్నయ్యాడు. వీడికి కాస్త పెళ్ళి అయితే వీడు మొగుడయ్యాడు. వాడికి కొడుకు పుడితే వీడు తండ్రి అయ్యాడు. ఇవన్నీ ఇతరుల చేత వచ్చింది. వీడు ఒరిజినల్గా ఏమిటి అంటే వాడు ఆత్మ. వాడికి సంబంధాలన్నీ మనం కల్పించుకున్నాం. ఇవన్నీ తర్వాత వచ్చినవి కానీ వాస్తవం కాదు. అంటే చిదాత్మకే విశ్వతైజస ప్రాజ్ఞులు అనేటువంటి ఒక పేర్లు, వ్యవహారాలు ఇవన్నీ వస్తే ఆధ్యాత్మికము, ఆదిదైవికము ఇలాంటి సంబంధాల వల్ల ఇవన్నీ కలుగుతూ ఉన్నప్పుడు అలా భాషిస్తూ ప్రకాశిస్తూ ఉండేటువంటి పరమేశ్వరుడు ఒకడు ఉండగా ఆయనకి లోబడి సూర్యాదులందరూ కూడా ప్రకాశిస్తున్నారు.
ఇది మాట నతత్ర సూర్యోపాచల చంద్రతారకం అనే ఉపనిషత్తుకి అర్థం ఏంటి అంటే ఆ పరమేశ్వరుడు ప్రకాశిస్తూ ఉంటే సూర్యాదులు ప్రకాశిస్తారు. ఆ పరమేశ్వరుడే కనుక అక్కడ లేకపోతే ఆయన ఒప్పుకోకపోతే సూర్యుడంతటి వాడికే ప్రకాశం లేదు. ఇంకా చంద్రుడు అగ్నిహోత్రం ఇవన్నీ మన దిక్కేమిటి, మామూలు దీపాలు మన ప్రసక్తే ఉంది. అంచేత పెద్ద కైముతిక న్యాయం అనే పేరుతోటి ఆ స్వమహిమ చేత సూర్యుడు ప్రకాశిస్తున్నాడు తప్పు కాదు. పరమాత్మ యొక్క ప్రకాశముకు లోబడి సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. తస్య భాష సర్వమిదం విభాతి. అంచేత అలాంటి ప్రకాశ స్వభావం కానిటువంటి ఘటాది విషయములకు కూడా ప్రకాశ సంబంధం వల్ల ఆత్మ సంబంధం వల్ల జ్ఞానం కలుగుతోంది. కాబట్టి మొత్తం మీద మనం ఏం చేయాలి అంటే మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చేస్తాం. ఆ గ్రంథం ఎక్కడ బయలుదేరింది? తస్మాత్ సత్తాచ భావానాం ఈశ్వరాశ్రయణాశ్రయ. భావ పదార్థముల యొక్క సత్త వాటి యొక్క స్వరూప సత్త కాదు, ఈశ్వరాశ్రయమైన సత్త. ఈశ్వరుని యందు ఉండే సత్తే వీటి యందు సంక్రమిస్తోంది. ఈశ్వరుని యందు ఉండే స్ఫురణమే భావ పదార్థముల యందు స్ఫురణిస్తోంది. సత్యం, జ్ఞానం, అనంతం అని బ్రహ్మ యొక్క లక్షణం ఉపనిషత్తు చెబుతోంది. ఆ సత్యము, జ్ఞానము, అనంతము అనే స్వరూప లక్షణాలన్నీ కూడా ఆ ఆత్మస్వరూపానికి లక్షణాలు తప్ప జగత్తులో ఆ లక్షణాలకి లక్ష్యమైన వస్తువుంటూ ఉండదు. అంటే స్వతహా సత్తాస్ఫురణములు కలిగి ఉండటం, సత్యస్వరూపుడుగా ఉండటం, జ్ఞానస్వరూపుడుగా ఉండటం, ఆనందశక్తి స్వరూపం ఆనందంగా ఉండటం, అనంతంగా ఉండటం ఇవన్నీ కూడా ఆత్మ యొక్క స్వాభావిక ధర్మాలు, ఆత్మ యొక్క స్వరూపం. వాటిని దృష్టిలో పెట్టుకునే ఉపనిషత్తులన్నీ కూడా మనకి బయలుదేరాయి. అంచేత దాన్ని బట్టి భావగుణ పదార్థములకు కూడా లక్షణం ఇది ఉంది. ఇది ఉంది అంటే ఆ బ్రహ్మ ఉంటే బ్రహ్మకి లోబడి ఉనికిని పొందింది. ఇది ప్రకాశిస్తోంది అంటే బ్రహ్మ ప్రకాశిస్తోంది కనుక బ్రహ్మ ప్రకాశమునకు లోబడిన ప్రకాశం గలది ఇది. సమస్త భావ పదార్థముల యొక్క ప్రకాశము, స్ఫురణము, సత్త, ఉనికి ఇవన్నీ కూడా ఈశ్వరాధీనములై ఉన్నాయి అని నిరూపిస్తున్నారు. ఈ జాగ్రత్త స్వప్నోద్భవం సర్వం అసత్యం జడం అంధవత్ ఈశ్వరస్య అహమిత్యేవం భాసతే సర్వజంతుషు. ఈ శక్తి బలం చేత మాకు తేలిన మాట ఏమిటి? ఇంతవరకు చెప్పినటువంటి మీరు ఉపనిషత్తులు చెప్పారు, లక్షణాలు చెప్పారు, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ ఇవన్నీ చెప్పారు. దీనివల్ల మాకు ఫైనల్గా ఏం తేలింది అని అంటే ప్రపంచం జడము. ఎందువల్ల? పరాధీనమైన చేష్ట కలిగింది కనుక. విమతం జడం పరాధీన చేష్టత్వ అంధవత్ పంగువత్ అనుమాన ప్రయోగాలు చేస్తాం. అంటే బ్రహ్మ ఒక్కటే సత్యమైనది, చేతనమైనది. బ్రహ్మ తప్ప సమస్త ప్రపంచము జడము, అచేతనము, అందులాంటిది, చూపులేంది. చూస్తుంది కదా, చూస్తుంది అంటే అది ఆయన చూస్తున్నాడని అర్థం. పని చేస్తుంది అంటే ఆయన చేస్తున్నాడని అర్థం. వీటిల్లో కలిగేటువంటి కదలిక మెదలికలన్నీ, వీటిల్లో జరిగే పనులన్నీ ఇవన్నీ కూడా బ్రహ్మ ప్రకాశమునకు లోబడి ఉన్నాయే తప్ప వీటికంటూ స్వతంత్రమైనటువంటి చైతన్యం లేదు అని తేలింది. అంచేత మన వేదాంత సిద్ధాంతం అది బ్రహ్మసత్యం జగన్విద్య అనే దానికి ఒక్క చేతన స్వరూపుడు ఆత్మొకడే. చేతనాతిరిక్తమైనటువంటి ప్రపంచమంతా జడము. ఇదెందుకు జడం అనంటే వీటి యందు స్వతసిద్ధమైన చేష్టలు లేవు, అన్యాధీనమైన చేష్టలు ఉన్నాయి. అంచేత విమతం, అలాగే విమతం అసత్యం. ఎందువల్ల? ఇదంతా నిజం కాదు. ఎందువల్ల? జడం కనుక. అంటే అసత్యత్వాన్ని, జడత్వాన్ని సాధించాం అనుమాన ప్రయోగాలు చెప్పడం. విమతం అనే దానికి వివాదగ్రస్తమైన, జగత్తు వివాదగ్రస్తం. బ్రహ్మ దగ్గర వివాదం లేదు, బ్రహ్మ అందరికీ అనుభవించదు. అంచేత బ్రహ్మ విషయంలో తేడా లేదు. కానీ బ్రహ్మాతిరిక్తమైన ప్రపంచం ఉందా లేదా? ఉంటే దాని స్వరూపం ఏమిటి? అది సత్యమా లేక నిజమైనదేనా కాదా? దానికి చైతన్యం ఉందా లేదా? ఇలాంటి ప్రశ్నలన్నీ మనం చెప్తున్నాం. వాటికి సమాధానాలు ఏం చెప్తున్నాం అన్నమాట. విమతం అసత్యం జడవత్ జడత్వాత్ మృగతృష్ణికోదకవత్. ఉదాహరణది, ఎండమావుల్లో నీరు ఉంటుందా? అలాగే ఎండమావుల్లో నీటిలాగా ఈ జడంలో, ప్రపంచంలో ఉండేటువంటి సత్యత్వం కూడా అంతే. అంటే ప్రపంచం అంతా పుళ్ళకి అబద్ధం. ఎలాగా? మృగతృష్ణిగా జలంలాగా. ఇప్పుడు జడం అన్నారు కదా, జడం ఎలా అయింది అంటే విమతం జడం పరాధీన చేష్టత్వ అంధవత్. గుడ్డాళ్ళు కుంటాళ్ళు ఇతర మీద ఆధారపడి వ్యవహారం చేసినట్టుగా ఈ విమతమైనటువంటి సమస్త ప్రపంచము కూడా పరాధీనంగానే బతుకుతోంది తప్ప స్వతంత్రమైన ఉనికి దానికి లేదు. కాబట్టి ఇదంతా జడం. ఎవడు చేతనుడో వాడు హాయిగా లేచెళ్ళిపోతాడు. ఎవడు పరాధీనుడో వాడు ఎవరైనా వచ్చి అవండి నన్ను లేవతీయండి, నన్ను తీసుకెళ్ళండి అంటే వాడు అంతా జడుడు అనమాట.
వాడికి ఒరిజినల్గా శక్తి లేదు, ఇతరుల మీద ఆధారపడేవాడు. ఇతరుల మీద ఆధారపడేటువంటి వాడు జడుడు. అలాగే సర్వప్రపంచము ఇతరుల మీద ఆధారపడింది. ఆ ఇతరం ఏది అంటే బ్రహ్మ. అంటే సమస్త ప్రపంచము బ్రహ్మని ఆశ్రయించుకుని బ్రహ్మ యొక్క అధీనంలోనే బతుకుతోంది తప్ప ఇంకేమీ లేదు. ఇంక తర్వాత మాట ఏం చెప్పారు? యోహం ఇది సర్వజంతుషు భాషతే స ఈశ్వర ఏవ. అది వెనక్కి అన్వయం. వెనకాల చెప్పింది మాట ఏంటి శ్లోకం? దేహం ప్రాణమపి ఇంద్రియ నానాక్షత్ర ఘటోదరశ్చిత మహాదేవ ప్రభాభాస్వరం జ్ఞానం యశ్వరు చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే యదామీతి తమేవ భాంతమనుభాతి ఏతత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే. అలా అనుకునేవాడు ఎవరు అని అంటే సర్వ జంతువులలో ఎవరైతే భాషిస్తున్నారో, నేను అనుకుంటున్నాడో ఆయన ఈశ్వరుడే. ఆ ఈశ్వరుడే గురుమూర్తిగా ఉన్న దక్షిణామూర్తి స్వామివారు. వారికి నమస్కారం అని దానికి సమన్వయం చేసి కలిపేశారు. నిర్వికల్పుడు, శుద్ధుడు, మలినుడు అని 3 రకాలుగా ఉంటుంది అహం జ్ఞానం. అహం అనే మాట నేను. ఈ నేను ఎన్ని రకాలు అంటే 3 రకాలు. నిర్వికల్పకమైన అహం ప్రత్యయం, అది ఆత్మ యొక్క ధర్మం. నిర్వికల్పకం పరం బ్రహ్మ, దానిలో ఎటువంటి వికల్పాలు లేవు. పరిపూర్ణ సచ్చిదానందకరమైన పరబ్రహ్మస్వరూపం నిర్వికల్పకమైన అహం అనే శబ్దం ద్వారా చెప్పబడుతుంది. ఆ బ్రహ్మ నిర్వికల్పకం ఎలా అవుతుంది అనేది అది తర్వాత చూస్తాము. అలాగే వివేక సమయంలో దానికి పేరేమిటి అంటే శుద్ధం, ఆ తర్వాత మలినం. 3 స్టేజీలు పెట్టాడు. మనకేమో మామూలుగా ఏదో ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, థర్డ్ క్లాసు అన్నట్టుగా ఫస్ట్ క్లాసులో ఉండేటువంటి నేను ఎవరు అంటే పరమాత్మ. తర్వాత సెకండ్ క్లాస్లో ఎవరైతే కొంచెం వీళ్ళకంటే మామూలు కొంచెం ఎలివేటెడ్గా ఉన్నటువంటి వాడు శుద్ధం, ఆ తర్వాత మలినుడు. బట్ ఉదాహరణలన్నీ ఆయన రాస్తాడు. నిర్వికల్పం పరం బ్రహ్మ నిర్ధూత అఖిల కల్పనం ధూళి అంధకార ధూమ అభ్ర నిర్ముక్త గగనోపమం అని ఉదాహరణ. ఎలాంటిదండి నిర్వికల్పకమైన అహం అంటే? పరబ్రహ్మ అండి అని అంటే మాకు తెలియదండి, ఏదో ఉదాహరణ చెప్పండి. ఆకాశం ఉంది, ఆకాశంలో ధూళి లేదు, చీకటి లేదు, పొగలు లేవు, మేఘాలు లేవు, స్వచ్ఛమైన ఆకాశం ఉంది. ఇది అలాగా ఉంటుంది పరమాత్మ. దానికి ఉదాహరణ అది. ధూళి అంధకార ధూమ అభ్ర నిర్ముక్త గగనోపమం. గగనం లాంటిది నిర్వికల్పమైన పరమాత్మ. దానిలో ఎటువంటి కల్పన లేదు. ఈ ఆకాశంలో మబ్బులు పట్టాయి, ఆకాశంలో మేఘాలు వచ్చాయి, ఆకాశంలో పొగ చూరింది, ఆకాశంలో అంధకారం ఏర్పడింది, చీకటి వచ్చింది, ఇవన్నీ మన కల్పన. వీటితో సంబంధం ఉన్నప్పుడు అది మలినమైపోతుంది. అవి ఏవీ లేకుండా ఉండే శుద్ధమైన ఆకాశం నిర్వికల్పకమైన పరబ్రహ్మ స్వరూపానికి ఉదాహరణ. మరి వివేక సమయే శుద్ధం దేహాదీనాం యపోహనాత్ యథా అంతరిక్షం సంక్షిప్త నక్షత్రై కించిదీక్ష్యతే. అదే ఆకాశం రాత్రి బాగా 10 దాటిన తర్వాత మళ్ళీ చంద్రుడు ఉన్నాడు అంటే కదా అమావాస్య నాడు అనుకుందాం అని తగమాన్ని పోయి కొంచెం నక్షత్రాలు మాత్రం మెరుగులాడుతూ ఉన్నాయి. ఇప్పుడు ఆకాశాన్ని మనం చూసాం. ఇదేమిటిది అని అంటే ఈ ఆకాశంలో నక్షత్రాలు కూడా కనిపించకుండా ఉండే పరమాత్మ స్వరూపం మొదటిది, అది A1 గ్రేడ్. ఆ తర్వాత కించిత్ సంక్షిప్త నక్షత్రై కించిత్ వీక్షతే. ఆకాశం మిలుగులాడుతూ చిన్న చిన్న నక్షత్రాలతో చూస్తాం. దాని పరిస్థితి ఏంటి అంటే ఆత్మ ఎప్పుడూ భాషించదు అని అంటే ఎప్పుడూ భాషించకపోయినా కదాచిత్ కొన్ని చోట్లలో భాషిస్తుంది. దాని ఉదాహరణ ఏంటి అంటే ఈ దేహాదులన్నింటినీ వదిలివేస్తే కేవలం నక్షత్ర కాంతిలో మిలుకులాడుతూ ఆకాశాన్ని మనం చూస్తాం. అది శుద్ధమైన ఆత్మస్వరూపానికి, శుద్ధమైన అహం ప్రత్యయానికి ఉదాహరణ. ఏమిటి వివేక సమయం అంటే ఏమర్థం అని అంటే శరీరము, ఇంద్రియాలు, మనస్సులు, అనాత్మ వస్తువులైన దేహేంద్రియ మనోబుద్ధ్యాదులు అన్నింటినీ తొలగించి వీటినన్నింటినీ పక్కన పెట్టేసి కేవలం ఆత్మతత్వమే భాషిస్తుంది. ఆత్మతత్వం భాషించేది కాదు కదా అని అంటే సంక్షిప్తమైన నక్షత్రాలతోటే ప్రకాశం. అంటే పెద్ద పెద్ద కాంతులన్నీ తగ్గిపోయాయి. సంక్షిప్త నక్షత్రమును ఎందుకన్నారు అని అంటే ఉపలక్షితమైన అంతఃకరణం కొద్దిగా మెరుగులాడుతుంది. వీక్షణ కాలం అంటే చాలా స్వల్పం. దానిలో పెద్ద పెద్ద కాంతులు దాన్ని ఆవరించేసేటువంటివి అడావిడి ఏమీ లేదు. అసలు కనపడకుండా ఉందా అంటే కనిపిస్తుంది. కొద్దిగా కనపడడానికి వీలుగా ఉండేటువంటి స్వల్పమైన నక్షత్ర కాంతి మాత్రం ఉంది. హడావిళ్ళు ఏమీ లేవు. దీపం పెట్టాం, దీపారాధన. ఆ దీపం ఉందో లేదో కూడా తెలియని పరిస్థితుల్లో దీపం వెలుగుతుంది. పెద్ద పెద్ద బ్యాటరీ మొత్తం ఎల్యూమినేషన్స్ అన్ని వ్యవహారం ఏమీ లేదు. అదంతా అలాంటి ఆడంబరాలకి అవకాశం లేదు. బయట వస్తువులకి యొక్క సంపర్కం లేదు. ప్రకాశిస్తుందా లేదా అంటే చిన్న సన్నపాటి దీపం కాంతిలో ప్రకాశిస్తుంది. ఇది శుద్ధమైనటువంటి స్వరూపం.
నిర్వికల్పము అంటే ఆ దీపం కూడా ఉండదు, అది భాషించదు. అప్పుడు వికల్పమే పూర్తిగా లేనిటువంటి నిర్వికల్ప స్థితి. అంటే అది తెలియబడదు, దాన్ని తెలుసుకునేవాడు వేరే లేడు, తెలియజేసే వస్తువు లేదు. అలాంటి స్థితిలో ఉండేటువంటి నిర్వికల్పము పరమాత్మ స్వరూపం ఒకటి. దానిలోంచి తర్వాత వచ్చి దాన్ని తెలుసుకుంటున్నాము, చూస్తున్నాము. చూడడానికి తగినటువంటి చాలా స్వల్పమైన కాంతి మాత్రం ఉంది అనే దానికి ఉదాహరణగా సంక్షిప్త నక్షత్రాలతో ప్రకాశించేటువంటి ఆకాశము. ఇక మలినం ఏంటి అంటే దేహేంద్రియాది సంసర్గాత్ మలినం కలుషీకృతం యథా ఆకాశం తమోరూఢం స్ఫురతి అనవకాశవత్. తమస్సు బాగా చీకటి పట్టేసింది, అంధకార బంధనంగా ఉంది, దేహేంద్రియాదులతో సంసర్గం కలిగింది, అప్పుడు మలినమైపోయింది, కలుషితమైనటువంటి ఆకాశం. అలా ఉండే తృతీయ అహంకారం ఇది మనందరికీ అనుభవసిద్ధంగా ఉంది. మనందరం చూసి మన సర్వప్రాణి సాధారణమైనటువంటి ఈ సంసర్గం అధ్యాసము దీనివల్ల పరిచ్ఛిన్నంగా ఉంటుంది. అనవకాశవత్తు అనే దానికి అర్థం అపరిచ్ఛిన్నము కాకుండా పరిచ్ఛిన్నము అని అర్థం. అంటే అపరిచ్ఛిన్నమైన ఆకాశం మొదటిది. దానికి అడ్డుగోడలు కట్టి నేను ఫలానాది ఈ అధ్యాసలన్నీ పెట్టుకుని దేహాధ్యాస, ఇంద్రియాధ్యాస, విషయాధ్యాస రకరకాల అధ్యాసలతో పెట్టి దీన్ని బాగా సంకుచితం అడ్డుగోడలన్నీ కట్టేసుకుని పరిచ్ఛిన్నంగా నేను నావాడు ప్రపంచం అంతా నాదే అనే పరిస్థితుల్లోంచి తప్పించి మా ఊళ్ళో మళ్ళీ మా పేట, మా వీధి, మా ఇల్లు నా గది, ఆ గదిలో ఇద్దరు ముగ్గురుంటే వాళ్ళు కాదు నేనే. ఇంత సంకోచం పరిమితుల్లోకి వచ్చేస్తే అది పరిచ్ఛిన్నమై కలుషితమైపోయినటువంటి ఆత్మస్వరూపము అని మూడు చెప్పారు. ఈ మూడు రకాల అర్థాలకి ఏమి ప్రయోజనం అండి? అహం అనేది మూడు రకాలుగా ఉంది, మూడు రకాలైన అహంకారం చెప్పారు. ఎందుకు చెప్పారు ఇది అనేదానికి సమాధానం చెప్తున్నారు. అహమిత్యైశ్వరం భావం యదా జీవ ప్రబుధ్యతే సర్వజ్ఞ సర్వకర్త చ తదా జీవో భవిష్యతి. ఐశ్వర రూపాన్ని అహంకారాన్ని ఎవడైతే తెలుసుకుంటాడో, అంటే నిర్వికల్పమైన అహం శబ్ద స్వరూపం చేతి చెప్పబడిన అహంకారాన్ని ఎప్పుడు వీడైతే గుర్తించగలుగుతాడో అంటే అప్పుడు ప్రబోధోత్పత్తి కలిగింది అని అర్థం. మనం అది చదువుకున్నాక ప్రబోధ చంద్రోదయం యదా అని అది ఎప్పుడైతే అంటే అది చాలా కష్టం, దుర్లభం కనుక యదా అది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు కదా వీడికి ముక్తి, అప్పుడు కదా జీవుడు ఆ సర్వజ్ఞుడు సర్వకర్త అయ్యేది. వేదాంతాల్లో శ్లోకం ఉంది, యథా చర్మవదాకాశం వేష్టయిష్యంతి మానవా తదా శివజ్ఞాయ దుఃఖశాంతో భవిష్యతి అని. అంటే ఎలాగా ఎప్పుడైతే ఆకాశాన్ని చాప చుట్టినట్టుగా చుట్టేస్తాడో అప్పుడు ఈ దుఃఖం పోతుంది. అది అయ్యే పనేనా? ఆకాశాన్ని అంతటినీ చాప చుట్టినట్టుగా చుట్టేయడం అనేది అవుతుందా మానవులకి? సాధ్యమేనా? అంటే అంతటి బాగా కష్టసాధ్యమైన విషయం ఇది అని చెప్పడం కోసం యదా ప్రబుధ్యతే అని యదా అని శబ్దం వేశాడు. అహమితి ఐశ్వరం భావం యదా జీవ ప్రబుధ్యతే తదా సర్వజ్ఞ సర్వకర్త జీవ భవిష్యతి. ఈ జీవుడు సర్వజ్ఞుడు సర్వకర్త ఎప్పుడవుతాడు అంటే ఐశ్వర భావాన్ని తెలుసుకుంటే, అంటే అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానం కలిగితే అప్పుడు వీడు సర్వజ్ఞుడు సర్వకర్త అవుతాడు. అంటే వీడు వేరు జగత్తు ఈశ్వరుడు వేరు ఉండడం, జీవ బ్రహ్మాద్వైతం కలుగుతుంది. అలా కాకుండా మాయయా అధిక సమ్మూఢ విద్యయా ఈశ ప్రకాశతే నిర్వికల్పకానుసంధానే సమ్యగాత్మ ప్రకాశతే. ఎలాగా అభివ్యక్తి అంటే మాయ చేత ఒకడు ఒకలాగా మారుతున్నాడు. ఆ మాయా నివృత్తి కోసం నిర్వికల్పమైన ఆత్మని పొందడం కోసం మనం అందరం ప్రయత్నం చేయాలి అనేదే ఉపదేశం. గ్రంథకారులు మనకు చేసే ఉపదేశం ఏది? ఈ శ్లోకం చెప్పి దీనివల్ల మాకు ఇచ్చే ప్రయోజనం ఏ ఉపదేశం ఏముంది? ఆయన ఈశ్వర భావాన్ని తెలుసుకుంటే వాడు జీవుడు ముక్తుడవుతాడు. ఆయన మాట అది చాలా కష్టం మీరే అంటున్నారు. మేము ఎందుకు చదవడం ఇది? ఈ ఐశ్వర భావం మాకు రాదు. నిర్వికల్పమైన పరమాత్మే నేను అనుకునేటువంటి స్థితి మాకు దొరికే పరిస్థితి కాదు. మరి ఈ శ్లోకం వల్ల మేమేం పొందాము, మాకేం ఉపయోగం అని అంటే దానికి సమాధానం చెప్పి ప్రయోజనం రాష్ట్ర తస్మాత్ మాయా నివృత్తయే నిర్వికల్పక ఆత్మమాత్ర అవసానే యత్న కార్య నిర్వికల్పకానుసంధానే సమ్యక్ ఆత్మ ప్రకాశతే. అంటే ఆ నిర్వికల్పమైన ఆత్మను తెలుసుకోవడానికి అనుసంధానం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయాలంటే ఎలా చేస్తుంది, ఎలా అవుతుంది అంటే ఈ అవిద్యను తొలగించుకుంటే అవుతుంది, మాయను తొలగించుకుంటే అవుతుంది. మాయను తొలగించుకోవడం ఎలా అవుతుంది అంటే మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాంతరంతితే. నన్ను సేవించిన వాళ్ళకే మాయ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అని భగవంతుడే చెప్పారు. అంచేత అవిద్యాఖ్య తిరోధాన వ్యపాయే పరమేశ్వర దక్షిణామూర్తి రూపోసౌ స్వయమేవ ప్రకాశతే. దక్షిణామూర్తి స్వరూపంగా ఉండే పరమేశ్వరుడు ఆయన ప్రకాశింప చేయడానికి మన ప్రయత్నం ఏం అక్కర్లే, ఆయన స్వయంగానే ప్రకాశిస్తూనే ఉన్నాడు. కానీ
దాని చుట్టూ అవిద్యాఖ్యమైన తిరోధానం ఉంది. పెద్ద దట్టమైన గోడలు కట్టేసి ఉన్నాయి. అవిద్య అనేది గాఢమైనటువంటి సంఖ్యలలాగా దాని చుట్టూ పెద్ద కంచుకోవట్లాగా కట్టేసి ఉంది. ఈ గోడలు బదులు కొడితే లోపల ఉండేటువంటి వస్తువు మనకు తెలుస్తుంది. మన వస్తువుని ఎవరో తీసుకెళ్ళి ఐరన్ షేప్లో దానం పెట్టి వెళ్ళిపోయాడు అనుకోండి, మన వస్తువుని మనం పొందడం ఎలాగా అని అంటే, మన వస్తువు పుట్టించుకుందా ఉంటే పుట్టదు, అక్కడ ఉంది, లోపల ఉంది అది. కానీ దానికి బాగా స్టోర్ చేసి గట్టిగా చుట్టూ గోడలన్నీ గట్టిగా బలంగా ఉన్నాయి. వాటినన్నింటినీ మనం పెగలించుకుని బయటకు వెళ్ళి తవ్వేయాలని అక్కర్లేదు, తాళం తీసుకున్నా చాలు. ఆ తాళం తీసుకుని దాన్ని ఓపెన్ చేయగలిగితే లోపల ఉండే వస్తువు మనకి కనిపిస్తుంది. అలాగే ఆత్మ ప్రకాశం కావాలి అంటే దాని చుట్టూ అడ్డుగా నిలిచినటువంటి అవిద్య అనేటువంటి తిరోధానాన్ని తొలగించుకోవాలి. దానికోసం తస్మాత్ అవిద్యా నివృత్తవు యత్నః కార్య. ఆచార్యస్వాముల వారు ఎక్కడ చెప్పినా అదే మాట చెప్తారు. శ్లోకంలోనూ అలాగే అన్నారు, భాష్యాల్లోనూ అలాగే చెప్పారు. అవిద్యా నివృత్తి కోసమే ప్రయత్నం చేయాలి. ప్రయత్నం శాస్త్రాలన్నీ ఎందుకు అని అంటే జ్ఞానం సంపాదించడానికి లేదా మోక్షం పొందడానికి కాదు. మోక్షం పొందేదే కాదు, మోక్షం నీ స్వరూపం. దానికోసం ప్రయత్నం అక్కడ. నీ ప్రయత్నం కష్టం అంతా ఎక్కడ? ఈ అవిద్య తొలగించుకోవడానికే తాపత్రయం పడదు. నీకుండే అజ్ఞానాన్ని తొలగిస్తుంటే అప్పుడు నువ్వే బ్రహ్మము అనే విషయం నీకు జాడకెళ్ళబోతుంది. బ్రహ్మ కొత్తగా కొనుక్కునేది కాదు, తెచ్చుకునేది కాదు, నీవే బ్రహ్మము. కానీ నేను బ్రహ్మను అని మర్చిపోయి నేను కాదు అని అనుకుంటున్నాను. నువ్వు చేయాల్సిన పని ఏంటి? ఆ అనుకునే పొరపాట్లు తొలగించుకుంటే నేనే బ్రహ్మను అనుకోవడమే నీకు కావాల్సిన మాట. దానికి ఉపదేశాలన్నీ దోహదపడతాయి. వ్యాధకుల సంవర్ధిత రాజకుమారవత్ అని బృహదారణ్యకంలో ఉదాహరణ చెప్తారు. ఓ రాజుగారి కుమారుడు చిన్నతనంలోనే రాజ్యం పరాధీనం అయిపోతే ఏదో మంత్రి గారే ఎవరో పెంచారు. వాడిని పెంచడానికి ఎక్కడో అప్పచెప్పాడు. ఆ పెంచిన ఇల్లు ఎవరు అంటే వ్యాధుడు. ఓ వ్యాధుడి ఇంట్లో పెరిగాడు. నేను అలాంటి ఆటవికుణ్ణి గిరిజనుణ్ణి అనే భావంలోనే పెరిగాడు. పెద్దవాడు అయ్యాడు, 30 ఏళ్ళు వచ్చాయి, బలం సంపాదించుకున్నాడు. ఆ తర్వాత వాళ్ళ మహామంత్రి గారు వచ్చి ఆయన నువ్వు రాజకుమారుడు రా అంటే కాబోసండి నేను రాజునండి అని. అప్పుడు రాజు అయ్యాడా వీడంటే అంతకుముందు కాకపోతే కదా ఇప్పుడు అయ్యేది, ఎప్పుడూ రాజే. అంతకుముందు నేను వ్యాధుడిని అని అనుకుంటున్నాడు. ఇప్పుడు ఆ అపోహ పోయి తొలగి నేను ఒరిజినల్గా రాజకుమారుణ్ణి అనేటువంటి నిజం తెలిసింది. అంటే ఆయన రాజు అయ్యాడు. ఇప్పుడు ఆయన రాజు అవ్వడానికి చేసే ప్రయత్నం ఏమిటి అని అంటే నేను వ్యాధుడిని అనేటువంటి భావం పోవడమే. అలాగే ఈ జీవభావం పోతే ఆత్మ పరమాత్మగానే ఉంటుంది శాశ్వతంగా. ఆత్మ చైతన్యానికి వెలుగు ప్రకాశానికి ఏమీ సాధనాలు అక్కర్లే, అది స్వయం ప్రకాశం, శుద్ధం, నిర్వికల్పం. అలాంటి ఆత్మస్వరూపం స్వయంగానే ప్రకాశిస్తుంది. ఇది శ్రీ దక్షిణామూర్తి స్తోత్రార్థ ప్రతిపాదకే ప్రబంధే మనసోల్లాసే చతుర్థోల్లాస సంగ్రహ అని పాతకారికకి ఉపసంహారం చెప్పారు. మొత్తం మీద మొట్టమొదటి 3 శ్లోకాల్లో తత్పదార్థము, త్వంపదార్థము, వాటి యొక్క ఐక్యము 3 చెప్పారు. చెప్పిన తర్వాత 4వ శ్లోకం మొదట్లో ఒక అవతారికి రాసి చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పారు. మనకి తర్వాత స్థలం ఎందుకు వచ్చింది ఇది, ఈ గ్రంథం ఎందుకు వచ్చింది అని అంటే తదేవం త్రిభిశ్లోకై తత్వం పదార్థం సంశోధ్య తదైక్యం వాక్యార్థ ప్రతిపాదిత ఏష సర్వవేదాంతానాం సమన్వయ ప్రథమ శాస్త్రార్థో దర్శిత అని పాత అయిపోయిన చూపించేశారు. ఇదానీం యుక్తే సమన్వయార్థే బ్రహ్మాద్వైతే తత్వే విరోధశంకాం ప్రత్యక్షాది ప్రమాణ ఆభాస నిబంధనాం వాది మతి విలాస నిబంధనాం చ ప్రతిక్షిప్య అని 2 మాటలు అన్నారు. దానిలో ప్రత్యక్షాది ప్రమాణముల యొక్క ఆభాసం అంటే ప్రమాణములు అని మనం అనుకుంటున్నాం, నిజమైన ప్రమాణం కాదు. మన ప్రత్యక్షం చేత అది విరుద్ధంగా ఉంది. మీరు చెప్పిన అద్వైతం మా ప్రత్యక్షానికి విరుద్ధంగా ఉంది, నా అనుభవానికి విరుద్ధంగా ఉంది అని కొంతమంది ఎవరైనా ప్రశ్నిస్తే వారికి సమాధానం చెప్పడం కోసం నానాచిత్రకటో దృశ్యత అని శ్లోకం చెప్పాను. ఇక రకరకాల వాదన చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. మేము ఫలానా శాస్త్రజ్ఞులం, మా శాస్త్ర మర్యాద ప్రకారం ఇదే ప్రమాణము, ఈ ప్రమాణం చేత విషయం తెలిస్తేనే దాన్ని మేము ఒప్పుకుంటాము, లేకపోతే ఒప్పుకోము అని రకరకాల శాస్త్రాలు, రకరకాల వాదాలు, వాళ్ళ బుద్ధి విలాసాలు, ప్రభేదాలు అనంతంగా ఉండటం వల్ల వాళ్ళు అనేక రకాల ప్రశ్నలు చేస్తున్నారు. వాళ్ళ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి మనకుంది. దానికోసం ఇది దేహం ప్రాణములకు ఇంద్రియాన్ని శ్లోకాన్ని ఆరంభిస్తున్నారు ఆచార్యుల వారు. దీనికి అవుతారు ప్రమాణం ఏకం ప్రత్యక్షం తత్వం భూతచతుష్టయం మోక్షశ్చ మరణాత్ నాణ్య కామార్థవు పురుషార్థకో. నాస్తికవాదంతాలు స్వరూపం చెప్పారు. చార్వాక సిద్ధాంతము అంటే
మనం చార్వాక గ్రంథాల్లో ఇంత క్లియర్ కట్గా వాళ్ళ మతాన్ని మనం తెలుసుకోలేము. ఏదో అంత పెద్ద గడపగా చెప్తారు వాళ్ళు, అది కాదు ఇది కాదు అది కాదు ఇది కాదు. కానీ వీళ్ళు అనువాదం చేసేటప్పుడు చాలా స్పష్టంగా వాళ్ళు ఇలా అంటారు. వాళ్ళ మతాన్ని తెలుసుకోవాలి అంటే వాళ్ళ గ్రంథాలు చదివిన దానికంటే కూడా వాళ్ళ మతాన్ని వీళ్ళు అనువాదం చేసేటువంటి పద్ధతుల్లో చాలా స్పష్టమైన సంగ్రహమైనటువంటి రీతిలో మనకి ఆ విషయం తెలుస్తుంది. ఇప్పుడు చార్వాకులు ఏమంటారు అనేటువంటి మాట అంటే, ఇంతకుముందు ప్రత్యక్షాది ప్రమాణాభాస నిబంధనలైన విరోధాన్ని పరిహరించాం, ఆత్మైకత్వం స్థగించాం. ఇప్పుడేం చెప్తున్నారు 5వ శ్లోకంలో అంటే, అనేక మంది వాదులు వాళ్ళ వాళ్ళ మతాలతోటి దీనికి విరోధాన్ని ఆశంకిస్తున్నారు అన్న. ఏమిటి వాళ్ళు ఎవరు అని అంటే, తేషాం మతం తత్ అక్కడ ఉండేటువంటి సౌలభ్యం, దాన్ని ఖండనం, ఇవన్నీ కూడా చేసుకోవాల్సి వస్తుంది. అంచేత నేను అన్నది వీళ్ళు వాళ్ళందరూ ఇలా అంటారండి, అవన్నీ తప్పు అని ఓ మాటతో అయిపోతే శ్లోకం అయిపోయినట్టే. కానీ వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళ చెప్పడంలో ఉన్న ఔచిత్యం ఎంత, దానిలో ఉండేటువంటి మైనస్ పాయింట్ ఎంత, దానికి దూషణాలు ఏమిటి అంటే వాళ్ళ మత స్వరూపం తెలియాలి, వాళ్ళు ఆ మతాన్ని ఎందుకు చెప్పారో చెప్పుకోవాలి, ఆ మతంలో ఉండేటువంటి దౌర్బల్యం ఏమిటి, దోషం ఏమిటో చూపించాలి, ఆ మతం ఎందుకు ఉపాధేయం కాదో మనం గ్రహించాలి. అంటే సర్వదర్శన మర్మజ్ఞానం ఉంటేనే ఆయన చేయగలరు, కానీ తగిన వాళ్ళు చేసే పనులు కావు. సురేశ్వరాచార్యులు లాంటి మహానుభావులు అన్ని దర్శనాలని బాగా ఆపోషణ పట్టిన వ్యక్తులు కనుక వాళ్ళు ఏమంటున్నారు, అలా ఎందుకు చెప్పారు వాళ్ళు, అలా చెప్పడంలో ఉండేటువంటి దోషం ఏమిటి, కనుక దాన్ని మనం ఎందుకు తిరస్కరించి మన సిద్ధాంతాన్ని అవలంబించాలి. ఈ ప్రణాళికలో ఈ గ్రంథం అంతా నడుస్తుందన్నమాట. సో ఉదాహరణ చూద్దాం. ముందు పరమనాస్తికుడైన వాడు ఎవడు అంటే మొట్టమొదటి వాడు చార్వాకు. వాడేం చెప్తున్నాడు, వాడికి అందమైన పేరేంటి అంటే చార్వాక అని పేరట. చారు భక్తి ఇది చార్వాక, అందంగా మాట్లాడతాడు. అందంగా మాట్లాడుతూ అంటే అర్థం ఏంటి అని అంటే, అందరికీ ఆకర్షణీయంగా మాట్లాడతాడు, అందరినీ ఒప్పించే రీతిగా ఉంటుంది, అందరికీ ఆమోదయోగ్యంగా పలికితే చాలా బాగుంటుంది. ఎవడు ఏ పని చేయక్కర్లేదు, దీనికోసం ప్రయత్నం చేయక్కర్లేదు, హాయిగా సుఖంగా ఉండండి, డబ్బులు లేవు అప్పు చేసుకోండి, లేదా పక్కన దోచుకు తినండి, సుఖంగా బతకండి, చచ్చిన తర్వాత ఇంకేం మోక్షం చేయడం ఏం లేదు, చావడంతో ఆఖరి జీవితం, రుణం కృత్వా వృతం వివేకం. అంటే ఇది బాగా అట్రాక్టివ్గా ఉంటుంది, మనకేం పని చేయక్కర్లేదు, దేనికోసం వెతుక్కోక్కర్లేదు, ఆనందం మన స్వరూపంగా ఉంది, మనమే ఉన్నాం, చచ్చిన తర్వాత పునర్జన్మ అనేది లేనే లేదు, ప్రయత్నమే అక్కర్లేదు అని అంటే చాలా బాగుందండి అంటారు. దానికి చార్వాక మతం అని పేరు పెట్టారు. వాడు ఏమంటున్నాడు, ఒక్క ప్రత్యక్షము ఒక్కటే ప్రమాణము, ఇంకా అనుమానము ఉపమానము శబ్దము వేదము ఏవీ లేవు, పక్కన పెట్టేది. కంటికి కనిపిస్తే ఆ వస్తువు ఉంది అని ఒప్పుకోండి, కనపడలేదు లేదు, ఈశ్వరుడు ఉన్నాడా లేదు, పుణ్యం పాపం ఉన్నాయా లేవు, ధర్మాధర్మాలు లేవు, ఏముంది నేను నా బళ్ళం ఉన్నారు, ఇంట్లో వస్తువులు ఉన్నాయి, తింటాం. ప్రత్యక్షం ఒక్కటే ప్రమాణము. తత్వము అంటే భూత చతుష్టయమే, ఆకాశం కూడా కనపడదుగా, అంచేత పృథివీ జలము తేజస్సు వాయువు ఈ 4 కనిపిస్తున్నాయి కనుక ఇవే తత్వాలు. మోక్షం అంటే ఏమిటి, మరణమే, చనిపోవడమే మోక్షం. పురుషార్థాలు ఎన్ని అంటే కామం అర్థం, ఇంకా ధర్మం లేదు, మోక్షం లేదు, రెండే పురుషార్థాలు. ఇది వాళ్ళ మతం. ప్రమాణమేకం ప్రత్యక్షం తత్వం భూత చతుష్టయం మోక్షశ్చ మరణాత నాణ్య కామార్థౌ పురుషార్థకౌ నహి ఖలు ఈశ్వర కర్త పరలోక కథ వృథ. ఈశ్వరుడు కర్త కాదు, పరలోక వాడు ఉత్తబద్ధం ఉంది, ఇంత అవసరమైన కథ. పరలోక కథ కేవలం వృథా, దానివల్ల ఉపయోగమే లేదు, ఉంది అని ప్రమాణమే లేదు. దేహం వినా అస్థి అంటే వేరేగా ఆత్మ ఉందా, ఉందే, కనిపించడగా చూపించమండి. ఆత్మను ఎవడైనా దేహం కనిపిస్తుంది, దేహం ఉందన్న, దేహం కంటే వేరే ఆత్మ ఉంది, ఎలా ఉంది చూపించండి అని. ఇది లేదు. ఇక స్వర్గ కర్తృక్రియాద్రవ్యనాశేది యజ్ఞనాం భవేత్ దావాగ్నిదగ్ధానాం ఫలం స్యాత్ భూరి భూరుహా. యజ్ఞం చేస్తే స్వర్గం వస్తుంది అని వేదాలు చెప్పాయి. యజ్ఞం చేస్తే స్వర్గం వస్తుందా? యజ్ఞంలో ఎంత ఆహుతిస్తారు? ఇది మహా ఉంటే 1 కేజీ 2 కేజీలు నెయ్యి అలా పోస్తారు. దీనివల్ల వీడికి స్వర్గం వస్తుంది అంటే దావాగ్ని మొత్తం అడవులంతటినీ కాల్చేస్తుందిగా, ఆ చెట్లన్నిటికీ మోక్షం వస్తుందా అని. ఈ ప్రశ్నకి సమాధానం ఎక్కడ ఉంటుంది? ఇలాంటి వితండవాదం చేస్తూ ఇలా అవునంటే కాదనే వాడికి దానికి సమాధానాలు ఏం చెప్తారు? అలాగే యజ్ఞంలో పశువుని వినియోగం చేస్తారు, దానికి స్వర్గం వస్తుంది, దాని కుటుంబం అంతా బాగుపడుతుంది. అయితే నీ కొడుకుని ఎందుకు నువ్వు ఇచ్చేలేదు అని అడిగాడు. వాడికి స్వర్గం వస్తుంది, నీ కులం అంతా బాగుపడతారు కదా, నీ కొడుకునే బలేసేది అలా, నువ్వెందుకు చేయలేవు అలాగా? నీ కొడుకంటే నీకు గట్టి, మరి ఆ పశువు మాత్రం నీకు గట్టి కదా.
ఇది ఎలా కుదురుతుందయ్యా అని అడుగుతారు. ఆ ప్రశ్నలు చాలా అంటే జనరల్ పబ్లిక్లో ఎక్కువ పర్సంటేజ్ కలిగినటువంటి జనాన్ని ఆకర్షిస్తాయి. వైదిక శ్రద్ధ ఉండి వేదం ఇలా చెప్పిందండి, తప్పు కాదు చెప్పదు కదా, అది చెప్పింది కనుక దానిలో ఏదో ఉంది, మనకి తెలియట్లేదేమో, తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి అనే కొంత వివేక జ్ఞానం కనుక వస్తే ఇది బాగా అనుచితంగా ఉంది అనిపిస్తుంది. కానీ అవేవి లేకపోతే ఇదే బాగుంది అనిపిస్తుంది. అది వాళ్ళ చార్వాక మతం సమర్థించి మాట్లాడుతున్నారు. హ్రస్వ, దీర్ఘ, యువ, బాల అని పేర్లు ఉన్నాయి లోకంలో. హ్రస్వ పుట్టాడు, యువకుడు లేదా బాలుడు, చాలా పొడుగైనవాడు, ఎర్రగా ఉన్నాడు, నల్లగా ఉన్నాడు, ఇవన్నీ శరీరానికి సంబంధించిన ధర్మాలు కదా. మరి ఆత్మ అంటే శరీరమే. దేహాత్మవాది వాడు, దేహమే ఆత్మ. దేహం ఎర్రగా, నేను ఎర్రగా ఉన్నాను అంటే శరీరం ఎర్రగా ఉంది. నేను యువకుడిని అంటే శరీరం యౌవనావస్థలో ఉంది. శరీరం ముసలైతే అహం వృద్ధ అంటుంది. నేను వచ్చాను అంటే శరీరం వచ్చింది, నేను వెళ్ళాను అంటే శరీరం వెళ్ళాను. ఇప్పుడు ఈ శరీరం నేను కాదంటే మొత్తం వ్యవహారం అంతా శరీరంతో నడుస్తున్నప్పుడు శరీరం నేను కాదు అనడంలో ఔచిత్యం ఏముంది? అస్థి అంటే ఉన్నాడు శరీరం, జాత పుట్టింది ఎవరు? శరీరం, పరిణత పరిణామం చెందింది ఏది అంటే శరీరం, వృద్ధ అంటే ముసలితనం వచ్చింది శరీరానికి, క్షీణ కృషించిపోయాడు, అలాగే జరం బాగా ముసలాడైపోయాడు, మృత చచ్చిపోయాడు. ఈ వ్యవహారాలన్నీ శరీరంతో లింకప్ అయినవే. శరీరం పుట్టింది, శరీరం మార్పు చెందింది, శరీరమే పెరిగింది, శరీరమే కృషించింది, చివరికి నశించింది. ఆత్మ అంటే ఏది అని అంటే శరీరమే. దేహాత్మవాదమే ప్రామాణికం. ఇచ్చేవ ముక్త్వాపి షడ్భావ వికారా దేవ సంశ్రయ. దేహంతో ముడిపడినవే ఈ వ్యవహారాలన్నీ కనుక దేహాత్మవాదమే సిద్ధాంతం. పైగా మీరు అనుకున్నారు వర్ణాశ్రమ విభాగం. వర్ణాశ్రమ విభాగం దేన్ని బట్టి? నేను ఫలానా జాతి వాడిని, నేను ఫలానా ఆశ్రమంలో ఉన్నవాడిని, నేను బ్రహ్మచారినండి, నేను గృహస్థునండి, నేను సన్యాసినండి, నేను బ్రాహ్మణ్ణి, నేను క్షత్రియుణ్ణి, నేను వైశ్యుణ్ణి. ఇవన్నీ ఎలా తెలుస్తున్నాయి? దేహాన్ని బట్టి కాక. దేహం కాకపోతే ఈ విభాగాలన్నీ ఎక్కడొస్తాయి? ఆ శరీరం ఏ కులంలో పుట్టిందో అది ఆ కులంతో పేరు పెంచుకుంటున్నాం. ఆ శరీరానికి పెళ్ళైతే వాడు గృహస్థు అంటున్నాం, పెళ్ళి కాకపోతే బ్రహ్మచారి అంటున్నాం, పెళ్ళ మీద వదిలేస్తే సన్యాసి అంటున్నాం. అన్నీ శరీరానికి సంబంధించిందే కదా. పైగా మీరు చెప్పే శాస్త్రీయమైన సంస్కారం దేహ జాతకమ్మ సంస్కారం దేహాన్ని శతంజీవ అన్న ఆశీర్వచనం చేశారు. దేనికి? శరీరానికి. అంచేత దేహాత్మవాదమే చాలా బలంగా కనిపిస్తోంది అని చార్వాకుడు చెప్పే మాట. వర్ణాశ్రమ విభాగశ్చ దేహేష్వేవ ప్రతిష్ఠిత జాతకర్మాది సంస్కార దేహస్యైవ విధీయతే శతంజీవేన దేహస్య ప్రయుంజంతి ఆశిషం శుభం ఇది ప్రపంచం చార్వాక వాచయతి అల్పచేతన. వాడంతా ఇలా వాగుతాడు. చివరి మాట తేల్చేశారు మనం. ఇంత బాగా అందంగా చెప్తే అల్పచేతన, వాడు చాలా అల్పప్రజ్ఞుడు, మందమతి. వాడేదో ఇలాగ వాడి ఇష్టమైనట్టుగా చెప్తూ ఉంటాడు. కానీ ఇది సిద్ధాంతం కాదు. ఎందువల్ల? అతి స్థూలమతి, పైకి చేసేటువంటి నాలెడ్జి తప్ప లోతుగా పరిశీలిస్తే ఇవేమీ నిలబడేవి కాదు. ఈ వాదం అంతా చాలా పేలవంగా ఉంది, దీనిలో సూక్ష్మ విచారానికి నిలబడేది కాదు అని ఇంకో మాట. మరి కొంచెం దీనికంటే కొంచెం సూక్ష్మమతిగా చేసేటువంటి వాడు ఏం చెప్తారు? కేచిత్ శ్వసిమి జీవామి క్షుధితోస్మి పిపాసిత ఇత్యాది ప్రత్యయ బలాత్ ప్రాణ ఆత్మేతి మన్మతే. నేను ఊపిరి పీల్చుకుంటున్నాను, నేను జీవిస్తున్నాను, నేను ఆకలితో ఉన్నాను, నాకు దాహం వేస్తోంది, ఇలాంటి వ్యవహారాలు ఉన్నాయి. ఈ ఆకలి, దేహం, ఊపిరి పీల్చడం, లేదా జీవనం ఇవన్నీ దేహానికా అంటే? అవునండో, ఇందాక చెప్పినవన్నీ బాగానే ఉన్నాయి, కానీ నేను ఇదంతా ప్రాణధర్మాలు. ఇవి ప్రాణానికి ముడిపడి ఉన్నవి. ఆకలి, దప్పిక, జీవించడం, ఇవన్నీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, ఇవన్నీ ప్రాణధర్మాలు కనుక దీన్ని బట్టి చూస్తే ఈ నేననేది ప్రాణమే తప్ప దేహం కాదు అని సెకండ్ స్టెప్లో వెళ్ళారు. దేహం ప్రాణమపి ఇంద్రియాన్ని అని వరుసలోకి వస్తున్నారు. ఈ తర్వాత దేహాతిరిక్తమైనటువంటి ఒక ప్రాణం ఉంది, అదే ఆత్మస్వరూపము అని దీనికంటే కొంచెం లోతుగా పరిశీలించేటువంటి వాళ్ళు అన్నారు. వాళ్ళకంటే కొంచెం కిందకి తర్వాత వెళ్ళిన వాళ్ళు కేచిత్ శృణోమి పశ్యామి జిఘ్రామి స్పందయామ్యహం ఇది ఇంద్రియాణం ఆత్మత్వం ప్రతియంతి తత్వోధికం. వాళ్ళకంటే కొంచెం లోతుగా పరిశీలించేవాళ్ళు. నేను వింటున్నాను, వినేదెవరు? శరీరమా ప్రాణమా? రెండూ కాదండి, శ్రోత్రేంద్రియం. చూస్తున్నాను అంటే చక్షురింద్రియం చూస్తోంది, ప్రాణము చూడటం లేదు, శరీరము చూడటం లేదు. కనుక శరీరం ఆత్మ కాదు, ప్రాణం ఆత్మ కాదు. దానికంటే అతిరిక్తంగా ఇంద్రియాలు ఉన్నాయి, అవి ఆ పనులు చేస్తున్నాయి.
కనుక చూసేది చక్షురింద్రియం, వినేది శ్రోత్రేంద్రియం, వాసన చూసేది ఘ్రాణేంద్రియం, స్పందన చేసేది అంటే చేష్ట, త్వక్, శరీరం, ఇలాగే ఇది ఇంద్రియాణం ఆత్మత్వం ప్రజయంతి తతోధికం. దానికంటే కొంచెం లోతుగా వెళ్ళేవాళ్ళు వీళ్ళు. జ్ఞానాన్ని ప్రత్యయ బలాత్ బుద్ధిరిత్యపరే జగు. తెలుసుకుంటున్నాను, ఇది ఇంద్రియాల ధర్మం ఏది కాదు. తెలుసుకోవడం ఏం ధర్మం అంటే దేహం పని కాదు, ప్రాణం పని కాదు, ఇంద్రియాల పని కాదు, మరి ఇంకేంటి? అది బుద్ధి యొక్క పని. కనుక అహం జానామి అంటున్నారు కనుక బుద్ధియే ఆత్మ అని తర్వాత. అది క్షణికం. దేహం ప్రాణం అవి ఇంద్రియాన్ని అవి చలాం బుద్ధి శూన్యం విదుహు అని తర్వాత. మాయావ్యామూఢ చిత్తానాం తేషాం దోషం ఉచ్యతే. ఇది వాళ్ళందరూ చెప్పారు. ఇదంతా మాయలో పడిపోయారు, వాళ్ళ బుద్ధి మోహం పొందింది కనుక వాళ్ళకి సమాధానాలు చెప్తాము, వాళ్ళ దూషణాలు చెప్తాం, వాళ్ళ మతాల్లో ఉండే తేడాలు ఏంటో అవన్నీ చెప్తాం అనేటువంటిది ఆరంభం చేస్తున్నారు. దేహం ప్రాణమపి ఇంద్రియాణ్యపి జలాం బుద్ధిం చ శూన్యం విదుః స్త్రీ బాల అంధ జడోపమా అహమితి భ్రాంతా విషంవాదిన మాయాశక్తి విలాసకల్పిత మహావ్యామోహ సంహారిణే తస్మై శ్రీ గురుమూర్తయే నమయితం శ్రీ దక్షిణామూర్తయే అని వాళ్ళ మతాలని కాదనడం కోసం ఈ శ్లోకం ప్రారంభించారు అనేది అవతారికా గ్రంథం. శ్లోకానికి అర్థం చాలా సంక్షిప్తంగా బాగా తెలుస్తోంది. దేహము అని అంటే శరీరము, తర్వాత ప్రాణము, తర్వాత ఇంద్రియాలు. శ్లోకంలో వరుసగా ఉంది, కానీ మనతో అలా కాకుండా దేహేంద్రియ ప్రాణం అనుభవ బుద్ధిలోని వరుస మార్చాలి. దేహం తర్వాత వెంటనే అనుభవంలోకి వచ్చేది ఇంద్రియాలు, వాటి తర్వాత వచ్చేది ప్రాణం. దేహం ప్రాణమది ఇంద్రియాన్ని అని శ్లోకం సౌలభ్యం కోసం, ఛందస్సు కోసం అలా రాసిన ఆ క్రమంలో మార్పు ఏం చేయాలి అని అంటే చలాం బుద్ధ్యం క్షణికాం బుద్ధ్యం ఏ వాదిన అహమాత్మేతి అనేటువంటి మాటల్లో జాడంతి తెలుసుకుంటున్నారో అనేటువంటి మాట. వాళ్ళందరూ కూడా వ్యామోహితమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాళ్ళు. మరి ఉదాహరణగా ఆయన సన్యాసి కనుక స్త్రీ బాల అంధ జడోపమాహని వాడారు. అదేదో ఆడవాళ్ళందరినీ అవమానం చేసేసారు. దక్షిణామూర్తి స్తోత్రంలో శంకరులకి ఆడవాళ్ళ మీద ఇంత చిన్న చూపు అనుకోకండి అమ్మా. స్త్రీ అనే దానికి స్త్రీలందరూ అవమానం చేసిన వాళ్ళు కాదు. ఆయనకి స్త్రీలంటే అపారమైన గౌరవం ఉంది, కానీ జ్ఞానంలో కొంత తేడా ఉంది, వివేక శూన్యం. కారణం ఏమిటి అనేది మనం పరిశీలిస్తే దానిలో లేదు. కానీ వేదాధికారం ఉంటే వేదాధ్యయనం చేత జ్ఞానం వస్తుంది. ఉపనయనాది సంస్కారాలు, జ్ఞాన వేదాధ్యయన అధికారాలు అవన్నీ లేకపోవడం వల్ల వాళ్ళకి జ్ఞానం కొంత పాత్ర తగ్గింది అనే భావంతో ఇది అజ్ఞానానికి అవకాశం ఉంది అని చెప్పడంలో ఉద్దేశం. బాలులు అంచేతనే అన్నారు. అంధులు, అధ్యయనం యోగ్యత లేని వాళ్ళు, జడులు, జ్ఞానం లేదు, తెలివి లేదు, చదువు లేదు, అలాంటి వాళ్ళందరూ కూడా ఏవో పొరపాటు మాటల్లో భ్రాంతితో రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు. వీటన్నిటికీ కారణం ఏమిటి? వీటన్నిటినీ దూరం చేయడం ఎలాగా అని అంటే వాళ్ళందరూ భ్రాంతులు. భ్రాంతి అనేది మాయామూలకంగా ఉంది. దాన్ని తొలగించాలి అంటే సర్వకల్పనలకి కూడా కారణం ఏమిటి అని అంటే విరుద్ధ కల్పనలన్నిటికీ మాయే కారణం. మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహము, మాయాశక్తి యొక్క విలాసము. మాయాశక్తి అనే మాటకు అర్థం ఏంటి అంటే ఈశ్వరుడు యొక్క శక్తి, అది మాయాశక్తి అంటే. ఆ మాయాశక్తి యొక్క విలాసము, దాని యొక్క కార్యం, ఆ కల్పన, ఇవన్నీ కల్పనలకి కారణం మాయాశక్తి యొక్క విలాసము. దానివల్ల విరుద్ధములైన అంటే పరస్పర విరుద్ధములైన అనేక రకాల వాదాలన్నీ చేస్తున్నారు. వాటి వల్ల కలిగేటువంటి గొప్ప అజ్ఞానం, దాన్ని అంతటినీ సంహరించేటువంటి శక్తి కలిగిన ఆచార్యస్వాముల వారు దక్షిణామూర్తి రూపంలో ఉండే గురుదేవుడికి నమస్కారం చేస్తున్నాము అన్నారు. యత్ స్వరూప అనవగమాద్ వికల్పోదయ యద్ అవగమేసతి తద్బాధ. ప్రబోధ చంద్రోదయం శ్లోకం మొట్టమొదటి శ్లోకం ఇదే ప్రారంభం. యత్తత్వం విదుషాం విమీలితి పునః శ్రద్ధోగి భోగోపమం సాంద్రానందముపాస్మహే తదమలం స్వాత్మావబోధం మహః అన్నారని స్వాముల వారు. అంటే ఏది తెలియకపోతే ఇన్ని రకరకాలైన కల్పనలు వస్తాయో, ఏ నిజమైన తత్వం తెలిస్తే ఇన్ని కల్పనలు పోతాయో, అదే పరమాత్మ, అదే బ్రహ్మతత్వం. ఆ వ్యామోహం అంతా ఏంటి అంటే నిజం తెలియకపోవడం వల్ల. నిజం తెలిస్తే ఇన్ని అపోహలు వరుసగా పోతాయి. దేనికి అవకాశం లేదు, ఏది నిలబడేది లేదు. అంచేత అనేక వాదాలు చెప్పారు. దేహాత్మవాదం అని, ఇంద్రియాత్మవాదం, ప్రాణాత్మవాదం, క్షణిక విజ్ఞానాత్మవాదం, నిత్య విజ్ఞానాత్మవాదం. నిత్య విజ్ఞానం మంది అని, క్షణిక విజ్ఞానాత్మవాదం, శూన్యవాదం, ఇవన్నీ తప్పు.
నిత్య విజ్ఞానమే వేదాంత సిద్ధాంతం, అదే ఆత్మస్వరూపం అనేటువంటిది మాట. ఈ మాటలన్నిటికీ కూడా పరిష్కారం ఏది అంటే నీ మాయామోహాన్ని తొలగించుకోవడం. అది ఎలా కలుగుతుంది అంటే ఆత్మ యొక్క నిజమైన స్థితి తెలుసుకోవడం వల్ల అని చెప్పారు. శ్లోకం మామూలుగా ఉంది, ఇదమస్య తాత్పర్యం అని ఆచార్యులు వారు, సురేశ్వరాచార్యుల వారు దాన్ని సాగేయడం ప్రారంభిస్తారన్నమాట. దేహాదీనాం జడార్థానాం పాషాణమద అనాత్మనాం కథం భవేద్ అహంభావ సమావేశం వినా ఈశుడు. అసలు శ్లోకానికి వ్యాఖ్యానం చేయాలి అంటే వాళ్ళు వాదులు అన్నకాలు మనం. దేహము ఉంది, ఇది జడమేనా కాదా అంటే జడమే. వాళ్ళు అన్నారు, మనం అన్నారు. దేహం ఆత్మ అంటే దేహం జడం జడయా, అవునండి జడమే. మరి జడమైనటువంటి దేహానికి పాషాణంలాగా అనాత్మ వస్తువు అది, రాయి ఉంది, రాయిలాగా జడమైన అంటే కదలక మెదలక లేని అచేతనమైన వస్తువుని ఆత్మని ఎలా అంటారయ్యా మీరు? ఆత్మ కాకపోతే దాని ఎందు అహం అనే ప్రత్యయం ఎలా కలుగుతుంది? దేహమును అహం అంటున్నారు, అహంభావము ఎప్పుడు కలుగుతుంది? ఆత్మభావం అంటే అది జడం అంటున్నావు, పాషాణం లాంటిది రాయి లాంటిది అంటున్నావు, దాన్ని మీరు ఎలా చెప్తారు అని అంటే అడిగే ప్రశ్న ఏమిటన్నమాట. మీరు అడిగిన దేహం దగ్గర నుంచి దేహము, ప్రాణము, ఇంద్రియాలు, అలాగే క్షణిక విజ్ఞానము, శూన్యము, 5 రకాలు చెప్పారు. మరి డైరెక్ట్ క్వశ్చన్ ఏంటి? ఇవన్నీ చేతనములు అంటారా అచేతనములు అంటారా? మొట్టమొదటి ఖండల యుక్తిలో ఇవన్నీ చేతనములా లేక అచేతనములా? చేతనములే అంటాము అంటే జడములు చేతనములు ఎలా అంటారయ్యా? అది తప్పు కదా. జడమైతే చేతనం కాదు, చేతనమైతే జడం కాదు. ఇవి జడములు అంటున్నారు, పాషాణ సుదర్శకులు అంటున్నారు, ఇవి చేతనములు ఎలా అవుతాయి అనే మాట. ఇవన్నీ కూడా విమతాహ అనాత్మాన జడత్వాత్ పాషాణవత్. ఇవన్నీ జడములు కనుక అచేతనములు, ఆత్మ కాదు అని ఒక సమాధానం. ఇవి జడములని ఎవరు చెప్పారు మీకు అని అంటే దృశ్యత్వాత్ జడత్వం. ఏది కనిపిస్తుందో అది జడము. దృశ్యం ఆత్మవస్తువు దర్శన యోగ్యం కాదు. ఆత్మ అనేది నేనే అనుకోవాలి తప్ప నేను చూడబడేది అనే మాట కుదరదు. అంచేత సాలభంజికా క్రియానాం ఏషాం కథం స్వతఃచిదాత్మక ఈశ్వర సమావేశం వినా అహంభావ చేతనత భవే. అంచేత చేతనుడైన ఈశ్వరుడితో సంబంధం వచ్చినప్పుడు వీటికి అహంభావం వస్తే రావాలి. ఆ ఈశ్వరుడితో సంబంధం లేకుండా కేవలం దేహమే ఆత్మ, కేవలం ఇంద్రియాల ఆత్మ, కేవలం ప్రాణం ఆత్మ ఇలా అంటారు, కుదరదు. కొంచెం యుక్తిలో చెప్తే దేహస్థానదయం నా ఆత్మ దృశ్యత్వాత్ యాజ్యవత్వత రూపాదిమత్వాత్ సాంశత్వాత్ భౌతికత్వాత్ చ కుంభవత్. శాస్త్రీయ ప్రణాళికలో దేహాత్మవాద నిరాకరణ. దేహం ఆత్మ అంటారా అంటే కాదు. ఎందువల్ల అంటే దృశ్యత్వాత్ మొట్టమొదటి మాట. దేహము ఆత్మ కాదు, దృశ్యము కనుక. దృశ్యము అంటే అర్థం చూడబడేది అని కాదు, ఇతరాధీన ప్రకాశం గలది కనుక. స్వయం ప్రకాశరహితం, ఇతరాధీనమైన ప్రకాశం గలది కనుక ఇది ఆత్మ కాదు. ఆత్మ స్వప్రకాశం. ఈ దేహం పరాధీనమైన ప్రకాశం గలది కాబట్టి ఇది ఆత్మ కాదు అని ఖండన. దేహము ఆత్మ వస్తువు కాదు. ఎందువల్ల అంటే స్వప్రధానం, స్వప్రకాశం దాని ఎందు లేదు కనుక. పోనీ ఆత్మ ఎందు ఆత్మ స్వప్రకాశం, ఆత్మ అనేది వేరు, దేహము స్వప్రకాశం కాదు. ఈ రెండింటినీ కలుపుతున్నాం. స్వప్రకాశం కాని దేహాన్ని స్వప్రకాశమైన ఆత్మ అనుకుంటాం. అది ఎలా కుదురుతుంది? ఒకటేమో స్వయం ప్రకాశమైన శక్తి గలది, ఇంకొకటి పరాధీనమైన ప్రకాశం గలది. దాన్ని చూసి ఆత్మ అంటావు ఏంటి? అంచేత దేహం ఆత్మ కాదు. మనకు యుక్తి, ఖండన యుక్తి ఏంటి అంటే దేహము పరాధీనమైన ప్రకాశము గలది కనుక దృశ్యత్వాత్ అనేదానికి అర్థం. అలాగే జాడ్యవత్వత, దేహానికి జాడ్యం ఉంది. జాడ్యం అంటే ఏమిటర్థం? స్ఫురణం లేకపోవడం. ప్రకాశం ఉంది, స్ఫురణం. ఆత్మ ఎందు సత్తాస్ఫూర్తులు ఉన్నాయి. మొట్టమొదటి నుంచి గ్రంథం అంతా అక్కడే మొదలెట్టాడే. సత్తాస్ఫూర్తులు ఉన్నది ఆత్మ, దేహాదులు సత్తాస్ఫూర్తులు లేవు. ఒకవేళ దాని ఏం ఉన్నట్టుగా కనిపిస్తే అది ఈశ్వర అధీనము, ఆత్మాధీనమైంది. ఇది ప్రపంచంలో ఉన్నదేది అంటే ఆత్మే, స్ఫురించేది ఏది అంటే ఆత్మే. ఇతర వస్తువులు ఉన్నాయి అంటే ఆత్మని బట్టి ఉన్నాయి, ప్రకాశిస్తున్నాయి అంటే ఆత్మని బట్టి ప్రకాశిస్తున్నాయి. మీ ఇతరాలని ఆత్మని ఎలా అంటారయ్యా మీరు? ఇతరములు ఆత్మ కాదు, దృశ్యములు జడములు కనుక. పైగా రూపాదిమత్వ, రూపాదులు ఉన్నాయి. ఆత్మకి రూపాదులు ఉంటాయా? ఉండవు. రూపం గల వస్తువు
శరీరానికి రూపం ఉంది. శరీరానికి రూపం వచ్చింది అంటే శరీరం ఆత్మకి రూపం ఉందా? లేదు. కనుక నిరూపమైన ఆత్మ, రూపవంతమైన దేహం కావాలి. దేహానికి రూపాలు ఉంటాయి, ఆత్మకు రూపాలు లేవు. అలాగే కొన్ని దేహాతిరిక్తమైనటువంటి ఆత్మ లేదు కదా అని అంటే లేదని మేము అనుకుంటున్నాం, ఉందంటున్నాం కదా మేము. దేహాతిరిక్త ఆత్మ లేదు అని మీరు అంటున్నారు. భౌతికం అంటే భూతముల యొక్క సమావేశం వల్ల ఏదో త్రివృత్కరణ ప్రక్రియో లేక పంచీకరణ ప్రక్రియో ఏదో మార్పు చేత తయారవుతాం శరీరం. అది మన కుండ తయారు చేసినట్టుగా తయారయ్యే వస్తువు. ఇది ఆత్మలో అవుతుంది. ఆత్మ నిత్యం అంటున్నాం, శరీరం పుట్టిందంటున్నాం. ఇది ఎలా కుదురుతుంది? ఆత్మనిత్యత్వం ఒప్పుకుంటామని మనం కొండ చేశాం. అలాగే శరీరం కూడా తయారైంది. భూతవర్గాల చేత భూతముల యొక్క కలయిక వల్ల అది కలిగినప్పుడు ఘటాదుల వలె ఈ దేహం కూడా అనిత్యమవుతుంది. అది ఇది ఆత్మ కాదు. మూర్ఛ సుషుప్తి మరణేశ్వరి దేహం ప్రవిశ్యతే. పైగా ఆత్మ అన్నారు అంటే మనిషి బతుకున్నాడు అని ఎప్పుడంటారు మీరు? మూర్ఛ యందు శరీరం ఉంటుంది, సుషుప్తి కాలంలో కూడా శరీరం ఉంటుంది, మరణంలో కూడా శరీరం ఉంటుంది. వీటన్నిటి యందు కూడా దేహమే ఆత్మ కనుక అన్నట్లయితే ఆత్మత్వాభాస అంటే సుషుప్తి కాలంలో ఉన్న వాటిని కూడా నేను అని అనుకోవాలి. అలాగే మరణించిన వాడు కూడా నేను అని లేవాలి. మూర్చిపోయిన వాడు కూడా నేను అని అనాలి. ఆత్మకి అంటే చైతన్యం జ్ఞానం అన్నీ ఉన్నాయన్నాడు. ఈ శరీరం అక్కడ ఉంది కదా, చచ్చిపోయిన తర్వాత కూడా శరీరం ఉంది. ఇది ప్రధాన యుక్తిగా చెప్తారు తార్కిక ఖండనంలో. శరీరస్య చైతన్యం మృతేషు వ్యభిచారత. శరీరం శవానికి కూడా శరీరం ఉంటుంది, కానీ శవాన్ని ఆత్మని అనుకుంటాం మనం. అంచేత శరీరమే ఆత్మ అంటే ప్రాణం పోయిన తర్వాత కూడా శరీరం నేను అనే వ్యవహారం చేయాల్సి వస్తుంది. అలా లేదు కనుక దేహాత్మవాదం చాలా తప్పు. యథా జగత్ప్రవృత్తీనాం ఆది కారణం అంశమాన్ పుమాం తథైవ దేహాది ప్రవృత్తౌ కారణం పరం. అంచేత లోక వ్యవహారం ఏమిటి అని అంటే లోకంలో మనుషులందరూ తమ తమ పనులు చేసుకోవడానికి ఆదిత్య భగవానుడు ఉదయిస్తే ఆ అంశం ఉంటుంది. అంటే ఆదిత్యుడే అన్ని ప్రవృత్తులకి కారణం. ఆయన ఉదయించిన తర్వాత సూర్యోదయం అయిన తర్వాత మన పనులన్నీ మనం చక్కగా చేసుకుంటాం. మన పనులన్నీ మనం చక్కగా చేసుకోవడానికి కారణం ఎవరు అంటే సూర్యుడు అంటే. అలాగే ఈ దేహము ప్రవర్తించడానికి కారణం ఏమిటి అంటే ఆది కారణమైన పరమాత్మ. ఆ పురుషుడు ఉంటే ఈ దేహం ప్రవర్తిస్తుంది. ఆ పురుషుడు సంబంధం లేకుండా ఈ దేహం ప్రవర్తించదు. కాబట్టి దేహములకు ప్రవృత్తి అనేది పరాధీన ప్రవృత్తి. దేహ చేష్ట కూడా పరాధీనమైన చేష్ట. దేహం యొక్క స్ఫురణ కూడా పరాధీనమైనది. అంచేత దేహం ఆత్మ కావడానికి వీల్లేదు. పైగా మీరందరూ కూడా మనం అనుకునే మాట ఏంటి? నా శరీరము అంటున్నదే తప్ప నేను అనే మాట అంటలేదు దేహాన్ని. అహం దేహ అనే వ్యవహారం ఎవరికీ లేదు. మమ దేహ అయమిత్యేవం స్త్రీ బాలో అంధశ్చ మన్యతే దేహోయం దేహో అహమితి నావైతి కదాచితమి కష్టన. ఎవడు ఈ దేహాన్ని చూసి నేను అనుకోడు, నా శరీరము అని అంటారు. నేను వేరు శరీరం వేరు అని మీ వ్యవహారమే అలాగుంది. అలాంటప్పుడు ఈ దేహం ఆత్మని ఎలా అనుకుంటారయ్యా? నేను వేరు, నాది వేరు. నేను అనేది ఆత్మ, నాది శరీరం. అంచేత నాది అయిన శరీరం నేను ఎలా అవుతుంది? సో మమ దేహ అనే వ్యవహారమే ఉంది, కానీ దేహ అహం అనేటువంటి వ్యవహారం లేదు కనుక పూర్తిగా అజ్ఞాన విజృంభితం దేహాత్మవాదం. అంచేత ఇది ఏమీ సాధ్యం కాదు. ఇక ప్రత్యక్షాది ప్రమాణముల చేత చారువాకులు మాట్లాడుతూ ఉంటే మీరంతా ఈ అనుమానాలు యుక్తులు మొదలుపెట్టి వీటి చేత ఖండన చేస్తున్నారు. ఇది ఎంత ఔచిత్యము అనేది సురేశ్వరులు పరిశీలన చేశారు. అంటే ఇద్దరు ఉన్నారు, ఒకడు అడుగుతున్నాడు, రెండో వాడు చెప్తున్నాడు. అడిగేవాడి మతంలో ఏ ప్రమాణం ఉందో చెప్పేవాడు కూడా ఆ ప్రమాణాన్ని అనుసరించి చెబితేనే వాడికి సమాధానం దొరుకుతుంది. వాడేమో వేదం ప్రమాణం కాదు అని అంటున్నాడు. మనం ఆస్తికులందరం వేద ప్రమాణంలో ఇలా ఉంది కనుక అని చెప్తే వాడికి సమాధానం ఎలా అవుతుంది? అది వాడు దాన్ని ఒప్పుకోడు కదా. అలాగే మనం అనుమానం చేత చెప్పి ఏదో దృశ్యత్వాత జడత్వాత ఏమని అంటున్నాం. ఇవన్నీ అనుమాన ప్రక్రియలయ్యా, కంటికి కనిపించేది కాదు కదా. వాడేమో ప్రత్యక్ష ప్రమాణం ఒకటే ప్రమాణము, తగిమాది కాదు అంటున్నాడు. ఇప్పుడు వాడికి ఇవన్నీ సమాధానాలు ఎలా అవుతాయి? వీటినన్నింటినీ ఒప్పుకునే వాడికి ఇవి సమాధానం అయితే అవ్వచ్చు. కానీ చార్వాకుడు చెప్పిన మాట ఏంటి అంటే ప్రత్యక్షము ఒక్కటే ప్రమాణంగా భావించేటువంటి వాడికి అనుమానాది యొక్క అంగీకారమే లేనప్పుడు వీటి వల్ల మీరు ఏదో సంబంధాలు చెప్పి వాటినన్నింటినీ ఖండించడము అనేటువంటిది ఎలా కుదురుతుంది అనేటువంటిది ఒక ప్రశ్న. దానికి సమాధానం ఏం చెప్పాలి అంటే అనుమానము అనేటువంటి దాన్ని
కనపడకపోతే అసలు ప్రవృత్తి నివృత్తి వ్యవహార అనుదయాత్ జీవనమప్యస్య దుర్లభమిది అనుమాదారై అనేన అవశ్యాశ్రయణీయత్వాత్ యుక్తమేవ అనుమానాత్ దేహాతిరిక్త ఆత్మసాధనంతో సర్వం అవగాహం. అంటే వాడు ప్రమాణం ప్రత్యక్షం ఒకటే అంటున్నాడు, కానీ వాడు మళ్ళీ జీవిస్తున్నాడుగా, వాడు లోకయాత్ర సాగిస్తున్నాడుగా. అదంతా కేవలం ప్రత్యక్షం చేతే నడుస్తుందా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆయన వాడి తాత ముత్తాతో ఉన్నాడు అని వాడు చూశాడా? లేడు. మరి వాడు లేకపోతే వాడి తండ్రి ఎలా వచ్చాడు, వీడు ఎలా వచ్చాడు? కంటికి కనపడకుండా ఉన్నంత మాత్రం మా తాత లేడండి అంటే నువ్వెలా పుట్టేవరా నాయన అంటావా? నీ వీపుడు నువ్వు చూసావా? చూడలేదు కనుక లేదండి అంటావా? కంటికి కనపడకపోతే పరమాణువులు కనపడటం లేదని అనాలా? ఏది కనపడటం లేదో అది లేదు అంటే జీవయాత్రే సాగదు, అసలు లోక వ్యవహారమే కుదరదు. అంచేత మనం ఏం చెప్తున్నాం, ఈ పని చెయ్యాలా మానాలా అంటే వాడే చెప్తున్నాం. చేరవాకుండా తీసుకొద్దాం, పిలిచి రేపు ఏం చేయాలి అని అంటే అన్నం వండుకోవాలి. ఎలాగా అంటే ముందు చేసిన దాన్ని బట్టి చూసి కింద సంవత్సరంలో ఇలా చేశాము, లేదా నిన్న ఇలా చేశాము, దీన్ని బట్టి ఇలా చేయాలి అంటే పూర్వదృష్ట సజాతీయమైనటువంటి ఒక కార్యాన్ని తీసుకొచ్చి, పూర్వదృష్ట సజాతీయమైన హేతువుని తీసుకొచ్చి దీనివల్ల ఈ పని జరుగుతుంది, ఇలాగే కింద ముందు జరిగింది అని అనాలి. ఫలానా వాడు ఈ పని చేశాడు, వాడికి లాభం వచ్చింది, నేను కూడా ఆ పని చేస్తాను, ఎందుకు లాభం వస్తుంది. ఇది కదా లోక వ్యవహారం. ఆ లాభాన్ని చూసేవా నువ్వు అంటే చూడలేదు, అయితే లేదా ఇప్పుడు చేసిన పని అంటే ఇప్పుడు చేసే పని మీకు కనపడదుగా. నిన్న చేసిన పని వల్ల ఫలితం వచ్చింది కనుక ఆ ఫలితం వస్తుంది అంటే ఎలాంటి పని ఇవాళ చేయాలి అంటున్నావు. ఇది అనుమానం చేతి కాకేమవుతుంది నీకు? ఆవు చూసామనుకోండి, ములకరిపించుకుంటే అది పారిపోతుంది అతనికి. మనం పచ్చగడ్డి పోపు తీసుకొస్తే దగ్గరికి వస్తుంది అమ్మ అంట. దానికి ఏంటి ప్రత్యక్షం? అది ఇది తినబడి తినబండారము, దీన్ని తింటే నాకు సుఖంగా ఉంటుంది కనుక దగ్గరికి వస్తుంది. లేకపోతే ముళ్ళకర్ర తీసుకొచ్చి ఇది కొడతాడు బాబాయ్ నొప్పి వేస్తుంది పారిపోతుంది. దానికి కూడా ఈ అనుమాన ప్రక్రియ తెలుసా తెలియదా అంటే తెలుసు అని అంగీకరించాల్సిందే. అనుమానమే లేకపోతే జీవయాత్ర సాగదు. అనుమానం అంటే సందేహం అనుకోకండి, ఊహ. ఇది ఇలా చేస్తే ఇలా వస్తుంది అనే ఊహ లేకపోతే జీవితం వ్యవహారము సాగే తగదు. అంటే కేవలం ప్రత్యక్షం ఒక్కటే ప్రమాణము అనుకునేటువంటి వాడి మతం చాలా బేస్లెస్, యుక్తి సిద్ధం కాదు. అది వాడు కూడా ఒప్పుకొని నిర్వహించలేడు వాడి జీవాత్మని. కాబట్టి వాళ్ళు కూడా ఖచ్చితంగా అనుమాన ప్రమాణాన్ని అంగీకరించి తీరాలి. లేకపోతే ఇది ఇష్ట సాధనము, ఇది అనిష్ట సాధనము. వాడు కూడా చార్వాకుడే, ఎంత చార్వాకుడే అయినా ఓ విషం డబ్బా ఎండెం డబ్బా పెడితే దాన్ని తీసుకుని తాగాడు కదా. ఆ పక్కన ఉంటే పాల గ్లాసో కాఫీ గ్లాసో పెడితే తాగుతాడు. ఇది ఎందుకు తాగేవు, అది ఎందుకు తాగలేదు అంటే వాడు ఏం చెప్తారు సమాధానం? రెండూ కనిపించేవి కదా, కనిపించింది ప్రమాణమే. కాఫీ గ్లాస్ అంటే రోడ్లో పూసుకుంటున్నాడు, పక్కనే విషం డబ్బా పెడితే ముట్టుకోవట్లేదు. ఏం చెప్పాలి? అది తాగితే ప్రాణం పోతుందండి, అది చూసావా నువ్వు అంటే నువ్వు చూసావా అంటే సాధ్యం కాదుగా. అంటే ఇది ఇష్ట సాధనము, అది అనిష్ట సాధనము. ఏదో అక్కడ 100 రూపాయల నోటు పడింది అంటే వంగి తీసుకుంటున్నాడు, అక్కడ పాము ఉంది అంటే పారిపోతున్నాడు. ఎందుకు పారిపోతున్నావయ్యా? రూపాయల నోటు అంటే పట్టుకుంటున్నావు, పాము ఎందుకు పట్టుకోవు అంటే పాము కారుస్తుందండి చస్తానండి, చావడం చూసావా అంటే ఈ ప్రశ్నకి అర్థం ఏంటి? జీవయాత్ర అనేది కేవలం ప్రత్యక్షమే అనే మాట బేస్లెస్, నిలబడేది కాదు. అంచేత అనుమాన ప్రామాణ్యాన్ని అంగీకరించి తీరాలి. కాబట్టి వాడికి మేము చెప్పిన సమాధానాలన్నీ ఆమోదయోగ్యంగానే ఉండాలి అని ఇది. అలాగే ఇంద్రియాత్మవాద ఖండనం. ఇంద్రియాన్ని వినాత్మాన కరణత్వ ప్రదీపవత్. దీపం ఆత్మ అవుతుందండి. నేను చూసుకుంటున్నాను, చదువుకుంటున్నాను, నాకు దీపం సాధన. ఓ గొడ్డలతో చెట్టు నరుకుతున్నాడు, నరికేవాడు ఎవరు గొడ్డలు అంటున్నావు. గొడ్డలు సాధనమే తప్ప అది చేసే పని ఎలా అవుతుంది? అది కర్త కాదుగా. అంచేత నేను ఏదైనా ఒక పని సాధించాలి అంటే నాకు కొన్ని సాధనాలు ఉండాలి. అలాగే ఇంద్రియాలు అనేవి కేవలం ఇన్స్ట్రుమెంట్స్ మాత్రమే, సాధనాలు మాత్రమే, అది ఆత్మ కాదు. వీణావాదనవత్ స్తోత్రం శబ్దగ్రహణ సాధనం. వీణ ఉంది, శబ్దాన్ని పుట్టిస్తుంది. మీరు వీణము శబ్దానికి కర్త అన్నావా? కాదుగా. వీణ ఎలాంటి సాధనమో అలాగే శబ్దాన్ని గ్రహించడానికి సాధనం. అలాగే చక్షురింద్రియం కూడా తేజస్సుని గ్రహించడానికి సాధనం. ముక్కు వాసన చూడడానికి సాధనం. అందుకే ముక్కే చూస్తోంది అని కాదు, విగ్రహాన్ని అనే దానికి అర్థమేమిటి?
అంటే నేను ముక్కుతో వాసన చూస్తున్నాను, నేను కంటితో చూస్తున్నాను, నేను చెవితో వింటున్నాను, నేను చెవి కాదు నేను చెవితో వింటున్నాను, నేను కంటితో చూస్తున్నాను, ఇది వ్యవహారాలు. ఇక నేనే కన్ను అంటే అహం పశ్యామి అనే మాటకు అర్థం ఏంటి అంటే చూసేది చేపు కన్ను కనుక కన్నే ఆత్మ అని వాడు అన్నాడు. అది కాదయ్యా, కన్ను సాధనంగా పెట్టుకుని కంటితో నేను చూస్తున్నాను అని అర్థమే తప్ప అహం పశ్యామి అంటే చక్షు పశ్యతి అని అర్థం కాదు. అహం చక్షుషా పశ్యామి, నేను కంటితో చూస్తున్నాను అనే వ్యవహారం చేయాలి. కనుక ఇంద్రియాత్మవాదం కూడా పనికిరాదు. పైగా నేను మూగివాణ్ణి, నేను గుడ్డివాణ్ణి, నాకు కళ్ళు లేవు, నాకు చెవులు లేవు, ఇలాంటి వ్యవహారాలు లోకంలో ఉన్నాయి కదా. మరి నాకు చెవి లేదు, నాకు కన్ను లేదు అంటే నేను వేరు, చెవి వేరు అని అర్థం వస్తుంది కదా. ఇంద్రియములు నావి, నాకు ఉన్నాయి, నాకు లేవు అనే వ్యవహారాలు ఉన్నాయి. కానీ ఇంద్రియాలే నేను అనే వ్యవహారం లేదు. ఇంద్రియాన్ని నమేసంతి మూకోస్మి బధిరోస్మి అహం ఇత్యాహురింద్రియైన హీనాహ జనా కింతే నిరాత్మకా. వాళ్ళకి ఆత్మ లేదంటావా? వాడి కన్ను లేదు అంటే ఆత్మ లేదనా? ఓ ఇంద్రియం లేదు అని అంటే ఆత్మ లేదని అర్థమా? అయితే ఇంద్రియాత్మవాదం కూడా అది సరైనది కాదు. ప్రాణమాత్మ అది తప్పే. ప్రాణములకు చైతన్యం అనేది ఎప్పుడు వస్తుంది? కరణోపరమం వస్తే వస్తుంది. అంచేత సుషుప్తిం పురుషే ప్రాప్తే శరీరం అభిరక్షితం శేషకర్మోపభోగార్థం ప్రాణశ్చరతి కేవలం. ఆయన నిద్రపోతున్నాడు, ఆ శరీరాన్ని రక్షించాలి. రక్షించేవి ఏమన్నా ఇంద్రియాలు లేవు, ప్రాణం లేదు. అప్పుడేం చేయాలి? ఆ ప్రాణం ఒకటే ఉంది. అలాంటప్పుడు శరీరాన్ని రక్షించడం కోసం సుషుప్తి కాలంలో ఉండే శరీరాన్ని రక్షించేది ప్రాణము. అంటే సుషుప్తి కాలంలో మనస్సు పనిచేయకపోవచ్చు, ఇంద్రియాలు పనిచేయకపోవచ్చు, ప్రాణం పనిచేయలేదంటే చచ్చుకుంటాడు. సుషుప్తి అనకూడదు. అంటే సుషుప్తి కాలంలో ప్రాణం ఉంది, దానికోసం ప్రాణాన్ని అంగీకరించాలి తప్ప తర్వాత మళ్ళీ లేచి వాడు పని చేసుకోవాలి. కనుక వాడు సుషుప్తి కాలంలో నిద్రపోయేటప్పుడు కూడా వాడు జీవించే ఉన్నాడు అనే ప్రాణం ఉంది అని చెప్పాలి తప్ప అదే ఆత్మ కాదు. ప్రాణస్య తత్వ చైతన్యం కరణోపరమేయది ప్రాణే వ్యాప్రేమ అనేది కరణోపరమ కథం. ప్రాణమునకే చైతన్యం ఒప్పుకుంటే ప్రాణం పనిచేస్తుంది సుషుప్తి కాలంలో, అప్పుడు కరణం పనిచేస్తుందిగా. అప్పుడు కూడా అన్ని జ్ఞానాలు వాడికి ఉండాలి. సుషుప్తి కాలంలో ప్రాణం ఉంది అని ఒప్పుకుంటున్నారు, సుషుప్తి కాలంలో ఏ జ్ఞానము లేదు అని ఒప్పుకుంటున్నారు. ఎలా కుదురుతుంది? సమ్రాజి రణోద్యుక్తే విరమంతి నా సైనిక. లౌకికమైన ఉదాహరణ చూపించారు. ఆత్మ అంటే ఏంటి అన్న ప్రాణం అండి. అంటే ఒక సమ్రాట్ మహారాజు గారు యుద్ధం చేయడానికి వచ్చాడు అనుకోండి, ఆయన చేసుకుంటాడు కదా అని సైనికులు అందరూ హాయిగా రెస్ట్ తీసుకుంటారా? ఎక్కడైనా ఉందే లోకంలో? ఓ రాజు స్వయంగా తన యుద్ధోన్ముక్తుల యుద్ధోద్యమంలో ఆయన కత్తి పుచ్చుకొని యుద్ధం చేస్తూ ఉంటే ఆయనకి సహకారంగా వీళ్ళు దండనాయకులు సేనాధిపతులు వీళ్ళందరూ కూడా పనిచేయాలా? వీళ్ళందరూ రెస్ట్ తీసుకుంటారా? అలాగే సుషుప్తి కాలంలో ప్రాణం పనిచేస్తుంది అంటే ఇంద్రియాలు మనస్సు హాయిగా నిద్రపోతాయండి అంటే ఎంత బాగుంది అది. ప్రాణం ఆత్మస్వరూపము అని చెప్పేవాడికి వాడికి అధీనంగా నౌకరులాగా ఉన్నవాళ్ళు వీళ్ళందరూ. ఆయనే పనిచేస్తున్నప్పుడు వీళ్ళందరూ చచ్చినట్టు పనిచేయాలి. ఆఫీసర్ గారు ఆఫీసులోకి వచ్చి కూర్చుంటే గుమాస్తాలందరూ ఇంటికి పడుకుంటారా? అది ఎక్కడ అనుభవం విరుద్ధం కదా ఉంటుంది. అలాగా అంచేత ప్రాణం ఆత్మ అనే వ్యవహారం కూడా పనికిరాదు. కొన్ని మనస ప్రేరకే పుంసి విరతే విరవంతి అత కరణాన్ని సమస్తాన్ని తేషాం స్వామి తపఃపుమాన్. అంచేత దేహేంద్రియాదులన్నీ పరిచార వర్గం లాంటివి. ఆత్మ అనేది దీనికి ప్రభువు. ఆయన యొక్క సంఘాతమే ఆత్మ కనుక ఆ ఆత్మను తెలుసుకున్నట్లయితే మనం నేనే అంటే ఏమిటో నిజమైనటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటి మాట ఉంది. అది ఏం ఏషా మహామాయా వాదినాపమోహిని యస్మాత్ సాక్షాత్కృతే సద్య లీయతేత సదాశివే. అలాగే ఈ దేహేంద్రియాదులన్నిటినీ నేను అనే భావంతో ఉండేటువంటి వాళ్ళందరూ అనుచితములు అనేటువంటి అనుచితమైన పదాలను చేస్తున్నారు అనే ఉద్దేశంతో వాటిని అన్నిటినీ వదిలిపెట్టి వాటన్నిటికీ ప్రేరకుడు వాటన్నిటికీ యజమాని అయినటువంటి ఆత్మస్వరూపాన్ని మనం చూసుకోవాలి. ఆయననే నేను అనుకోవాలి. ఇది అలాంటి మోహం పోతే మహామాయా కల్పితమైనటువంటి మాయా విలాసము చేత ఏర్పడినటువంటి మహామోహాన్ని తగ్గించేటువంటి స్వామి దక్షిణామూర్తి గురుదేవులు, వారికి నమస్కారము అని. అంతఃప్రవిష్ట శాస్త్రాజనానాం, అలాగే అంతఃప్రవిష్ట శాస్త్ర అనే రెండు ఉపనిషత్తు లోపల ఉండి ప్రవేశించి వీటన్నిటినీ కూడా కంట్రోల్ చేసేటువంటి వాడు. ఏకసన్ బహుధా విచార, ఒకడే అయ్యుండి అనేక రకాలుగా సంచరిస్తున్నాడు. ఇవన్నీ ఎలా కుదురుతాయి? ఇంద్రియాల ఆత్మ అంటే ఇంద్రియాలు చాలా ఉన్నాయి, దేహాలంటే చాలా ఉన్నాయి. కానీ వీడు ఒకడే అయ్యి వాళ్ళందరిలోకి చేరి వాళ్ళందరి చేత పని చేయించి మోక్షాయ యతతే, మోక్షానికి ఈ సంఘాతం వివేకం కోసం
ప్రయత్నిస్తున్నాడు అనే మాట చేత ఈ మహామాయ అనేది వాదులందరినీ మోహపెడుతోంది. వాళ్ళందరి మోహాన్ని తొలగించి ఈ మహేశ్వర శక్తి స్వరూపమైనటువంటి ఈశ్వర శక్తికృతమైన వ్యామోహం పోయేలాగా చేస్తే సదాశివుడు సాక్షాత్కరిస్తాడు. అప్పుడే వాడు ముక్తుడవుతాడు. కనుక దేహేంద్రియ అసుహీనాయ మానదూర స్వరూపిణి జ్ఞానానంద స్వరూపాయ దక్షిణామూర్తయే నమః ఇది శ్రీ దక్షిణామూర్తి స్తోత్రార్థ ప్రతిపాదకే ప్రబంధే మానసోల్లాసే పంచమోల్లాస సంగ్రహ. అంటే గురుమూర్తి దేహేంద్రియాదుల కంటే అతిరిక్తమైన వాడు, ఇవేమీ వేరివాడు, మాన దూరస్వరూపిణే ప్రమాణాతిరిక్తమైనటువంటి స్వరూపం గలవాడు, మేయుడు కాదు, అపరిచ్ఛిన్నుడు, అనంతుడు, అమేయుడు, అమిత శక్తి సంపన్నుడు అయినటువంటి పరమాత్మ మా గురుమూర్తిగా మాకు దర్శనమిస్తున్నారు. వారి పాదార విందాలకు నమస్కారం చేస్తున్నాము అని 5వ శ్లోకం పూర్తి చేశారు. హరయే నమః.